श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परश्शतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अभङ्गुरकलादानस्थूललक्षत्वमीयुषे तुङ्गाय महसे तस्मै तुरङ्गाय मुखे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं। गोष्पदीकृतवाराशिं वशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। आमिषीकृतमार्ताण्डं गोष्पदीकृतसागरं तृणीकृतदशग्रीवम् आञ्जनेयं नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। शोकबन्धिं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयवतिपाटलारणं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावजामि प्रभमाननं यत्र यत्र रघुनाथं। ఇందాక తులసి తినడం వల్ల అది బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంత వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మరే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ చరితం రఘునాథస్య చితకోటిప్రవిస్తరం శృణ్వన్ రామాయణం భక్త్యా యత్పాదం పదమేవ యాతి బ్రహ్మణస్తాన్ వాల్మీకి గిరిసం తీసుకున్నాను. వాళ్ళు అదే అదే వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది శోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైః అహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేః గణారవిందగరితం రామాయణాఖ్యన్మథో జన్మవ్యాధిజరావిపతిమరణే విరక్తింతసోపరిపరి సంసారం సంహాయ గచ్చతి మాం విష్ణోః పరం శాశ్వతం. తదుపగత మధురోమనాథవాక్యబద్ధం రఘువరచరితం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే విలాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకస్య జానకిం పరిరసత్కోదండదండం కరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరన్ దక్షిణే. భద్రాద్రిబూద్ధ్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే.
తపస్వాధ్య ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం మానుషాద ప్రతిష్టాం త్వమగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం ధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, రామచంద్రమూర్తి అవతరించినటువంటి విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జరిగేటువంటి రామాయణ ప్రవచన లహరిలో బాలకాండను ముగించుకుని అయోధ్యాకాండలోకి ప్రవేశించాం. అయోధ్యాకాండలో తులసి ఎంత పని చేసింది. పట్టాభిషేక సన్నాహం పూర్తయింది. పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని మందర చేసినటువంటి ప్రయత్నము సాఫల్యమైంది. కైకేయి మందరాకులితస్వాంత కైకేయి ఇదమబ్రవీతని, మందర చేత ఆకులితమైనటువంటి మనస్సు కలిగిన కైకేయి దశరథుని బలవంతంగా ఇష్టం లేకపోయినా ఒప్పించింది. ఆ ఒప్పించే ప్రయత్నంలో సత్యమా ధర్మమా, సత్యం గొప్పదా ధర్మం గొప్పదా అన్నట్లుగా సత్యధర్మాలకు మధ్య సంఘర్షణ వలె వారిద్దరి ప్రసంగాలు సాగుతాయి. నిజానికి ఎవరి ప్రయోజనం వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది. నేను పొందే ప్రయోజనం నాకు ధర్మబద్ధంగానే అనిపిస్తుంది. మందర యతోజాత జ్ఞాతిదాసి అని అంటారు వాల్మీకి. ఎక్కడ పుట్టిందో తెలియదు, కానీ కైకేయి దగ్గరికి చేరింది. కైకేయి ద్వారా అయోధ్యకు చేరింది. అలాంటి మందర కైకేయి గనక మహారాణి అయితే చాలా సుఖపడుతుంది. తాను సుఖపడాలన్నా, తన పరివారం సుఖపడాలన్నా, తాను ఎవరినైతే ఆశ్రయించిందో ఆశ్రయించినటువంటి ఆ రాణి, ఆ కైకేయి మహారాణి అయితే గనక, ఆ రాణి కుమారుడు గనక మహారాజు అయితే తనకేం ఇబ్బంది ఉంటుంది గనక. కాబట్టి మందర చేసిన ప్రయత్నం తన వైపు నుంచి సబబుగానే అనిపిస్తుంది, ఎక్కడ తప్పే ఉండదు. పోనీ మందర లేని ఒక ఉద్దేశాన్ని కలిగించిందా అంటే కాదు. దశరథ మహారాజు ఇచ్చిన మాటయే తాను మళ్ళీ గుర్తు చేసింది. దశరథునిచ్చిన మాట మందరకి తెలిసిన మాట కైకేయికి తెలియదు. కైకేయి చిన్నపిల్ల కదా. వివాహం అయ్యేటప్పుడు దశరథునికి జనకునికి జరిగిన, దశరథునికి కేకయరాజుకి అశ్వత్థామకి జరిగినటువంటి ఆ సందర్భంలో దశరథుని కేకయరాజు ఒక నిర్బంధం చేశాడు. మా అమ్మాయి కడుపున పుట్టినటువంటి పిల్లవాడికి మహారాజ్య పట్టాభిషేకం చేస్తానంటే తప్ప ఇవ్వనయ్యా. ఎందువల్లంటే నువ్వు రెండో పెళ్లివాడివి కదా, నువ్వు కౌశల్య ఒక భార్య ఉన్నది కదా, రెండో భార్యగా నేను మా అమ్మాయిని ఇస్తున్నానంటే మా అమ్మాయికి ఏదో తగిన ప్రయోజనం సమకూరాలి అని అనుకుంటాడు కదా. అలా అనుకున్నట్లుగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒక మందరకి తెలుసు కాబట్టి మందర ఆ ప్రస్తావన చేసింది. కానీ కైకేయి ఆ ప్రస్తావన చేయదు దశరథుని దగ్గర. కారణం తనకు అది తెలియదు. తన దగ్గరంటూ ఇంకొక అస్త్రం, బ్రహ్మాస్త్రం ఉన్నది. తనకిచ్చినటువంటి 2 వరములు, ఆ వరములను సందర్భంలో తీసుకుంటారని ఈవిడ అనడం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తానని ఆయన వాగ్దానం చేయడం వల్ల ఆయనకి అశ్వపతికి ఇచ్చిన మాట కంటే తనకిచ్చిన 2 వరముల మీద ఎక్కువ ఒక పట్టుదల ఏర్పడి, ఆ సమయంలో కూడా రాముడా భరతుడా అంటే కైకేయికి పాపం తేడా ఏం లేదు. రామేవా భరతేవాపి విశేషం నోపలక్షయి. నాకు రాముడైనా నా కన్న కొడుకే, భరతుడైనా కన్న కొడుకే అన్నంత ధీమగా ఉండేది. కానీ మందర చెప్పిన మాటలు భవిష్యత్తులో జరగబోయేటువంటి, జరిగినా జరగకపోయినా జరుగుతున్నట్లుగా జరగబోతున్నట్లుగా తాను ఒక పెద్ద సృజించినటువంటి ఒక మాయా మోహం వల్ల కైకేయి కూడా నిజమే కదా, మా అబ్బాయి రాజు అయితే తప్పేంటి, అవకాశం ఉంది, నాకు వాగ్దానము చేశాడు,
ధర్మబద్ధత ఉన్నది, సత్యమైనటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉన్నది అని దశరథుని బాగా బలవంతం చేస్తే కాదనలేక అవుననలేక ప్రియమైనటువంటి కుమారుణ్ణి లోకాభిరాముడైన రాముణ్ణి పంపించలేక భరతుడికి రాముడికి ఇష్టం లేని భరతునికే ఇష్టం లేని పట్టాభిషేకానికి అంగీకరించలేక తాను చాలా సతమతమయ్యే స్థితిలో తానుంటే రాముడిని పిలిపించారు. రాముడికి చెప్పింది. రాముడు చాలా ఆనందంగానే అంగీకరించాడు. బాధగా అంగీకరించలా, ఆనందంగానూ అంగీకరించినట్టేం కాదు. చెప్పిన మాటని శిరసా వహిస్తానన్నాడు. కానీ ఈ మాట అమ్మా నీకంటే నాన్న చెప్తే ఎంత బాగుండేది అంటే, నాన్న చెప్పితే నేను విననని అనుకున్నాడంటే నా ప్రవర్తనలో ఏదో లోపం ఉన్నది అని బాధపడ్డాడు తప్ప, అరే తండ్రి గారు ఇంత పని చేస్తారా అనుకోలే రాముడు. అది వికారము లేదు రాముడికి అని అంటారు. ఇప్పుడు జరగబోయేటువంటి సర్గల్లో వాల్మీకి ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు రాముడి విషయంలో. ఇది రాముడు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరు అంటాడు. ఈ దశరథ ఇక వాల్మీకి యొక్క మాట ఈ సర్గాంతంలో మనకు కనిపిస్తుంది. అలా రామచంద్రమూర్తి ఆ ప్రతిజ్ఞను స్వీకరించి తాను ఇప్పుడే మునివత్ ఆమిషం హిత్వా వక్ష్యామి వనే అంటూ బయలుదేరాడు. అమ్మా ఇప్పుడే వెళతానమ్మా, రేపంటే నువ్వు వాయిదా వేసినట్టు అనుకుంటావేమో, అద్యైవ ఈరోజే బయలుదేరతా అని తల్లికి ఇచ్చిన మాట తండ్రికి ప్రదక్షిణం చేశాడు. తల్లికి మాటనిచ్చాడు, ఇచ్చి బయలుదేరి వచ్చాడు. అందరినీ కూడా పలకరించే వాళ్ళందరినీ అక్కడ దాకా రాజచిహ్నములతో వచ్చినవాడు కాస్త అవన్నీ పక్కన పెట్టి మీరు దూరంగా ఉండండి అయ్యా, చిన్న పనుంది తర్వాత చెప్తానన్నట్లుగా ఏ రాజఛత్రాన్ని కానీ రాజచిహ్నాన్ని కానీ రాజరథాన్ని కానీ ఎక్కకుండా తనదైనటువంటి ఒక ప్రయాణాన్ని తాను సాగించాడు. సాగించి బయటికి వస్తున్నాడు. వస్తూ ఉంటే అక్కడ ఉండే అంతఃపుర స్త్రీలకు అందరికీ తెలిసిపోయింది విషయం. కారణం, కైకేయి దగ్గరికి దశరథ మహారాజు వచ్చినప్పుడు కైకేయిని ఆశ్రయించి ఉండేటువంటి దశరథ పత్నులు చాలామంది ఉంటారు, కౌశల్యని ఆశ్రయించి ఉండే పత్నులు చాలామంది ఉంటారు. దశరథుకు ఉండేటువంటి పరివారం అంతా కూడా ఇద్దరిని ఆశ్రయించి ఉంటారు. వాళ్ళలో ఈ భేదమే ఉండదు కదా. కౌశల్య అంటే కైకేయికి కోపం తప్ప కైకేయి అంటే కౌశల్యకు కోపం ఉన్నట్లుగా మనకు కనిపించదు. కానీ తర్వాత కౌశల్య యొక్క బాధలో మాట్లాడే మాటల్లో ఎంత పని చేసింది, అనుకున్నది సాధించింది కదా. ఇన్నాళ్ళు నన్ను ఎన్నో ఏడిపించినా ఎంతో అవమానపరిచినా ఎక్కడా నేను ఇబ్బంది పడలేదు, కానీ ఇంత ప్రయత్నం చేసిందే అని బాధపడుతుంది తప్ప కౌశల్య చాలా నిండు మనస్కురాలయే కనిపిస్తుంది మనకి. అంటే ఒక పరిణతి పొందినటువంటి ఒక పెద్ద ముత్తైదువులా అనిపిస్తుంది తప్ప ఎక్కడ కానీ తన సవతుల మీద కానీ తనకంటే ఆ ఇతరుల మీద కానీ ఎలాంటి ఈర్ష్యాసూయలు లేనటువంటి స్థితిలో ఉంటుంది. ఈర్ష్యాసూయలు లేని స్థితిలో ఉందంటే అన్నీ అనుభవిస్తోందా అంటే, తనకంటే చిన్నవారైన రాణులు పొందేటువంటి గౌరవాలు కూడా ఏం పొందకుండానే ఒక ఉత్తమమైనటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ వలె ప్రవర్తించింది అంటారు వేరే రామాయణంలో. అంటే బ్రాహ్మణ స్త్రీ వలె అంటే అర్థం ఎప్పుడు నోములు వ్రతాలు హోమాలు ఇవే తప్ప వేరే ఈ గుర్రం ఎక్కాలి, ఈ రథం ఎక్కాలి, ఇలా ఉండాలి, మంచి అవగుంఠితం చేసుకుని సభలోకి వెళ్ళాలి, ఇలాంటి పాపం ఆలోచనలే లేవన్నమాట కౌశల్యకి. అలాంటి కౌశల్యకి ముందు చెప్పాలి. తండ్రి యొక్క మాట అయింది, తల్లిలాంటి తల్లి ఆజ్ఞాపించింది వెళ్ళమని. ఈ మాట ముందుగా చెప్పవలసిన వారెవరంటే ముందు కౌశల్య, తర్వాత సీతాదులు కదా రామచంద్రమూర్తికి. ఇంత విన్నాడు. రాముడిలో ఎలాంటి వికారము లేకుండా బయలుదేరాడు. లక్ష్మణస్వామి వెనకాలే ఉన్నాడు. లక్ష్మణుడు మాట్లాడవలసిన సందర్భం కాదు. నిజానికైతే లక్ష్మణస్వామి పేలిపోయి రాముడి గురించి ఎంతైనా చేయతగినవాడు. కానీ ఆ సందర్భంలో నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అసలు ఏం జరుగుతోందో తెలియలా, అది కలయా నిజమా తెలియనటువంటి స్థితిలో లక్ష్మణుడు ఉండి జరిగిందంతా చూచాడు తప్ప జరిగిన దానికి ఎలా స్పందించాలో కూడా తెలియనటువంటి స్థితిలో తాను ఉండిపోయాడు. వచ్చాడు, వెనకాలకు వస్తుంటే రాముడు అందరినీ మెల్లగా మంచిగా పలకరిస్తున్నాడు. లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా పలకరించాడో వెళ్ళేటప్పుడు అలాగే పలకరించుకుంటూ అందరినీ కూడా సానునయంగా మందహాసంతోనే పరిగణించుకుంటూ వెళుతున్నాడని మనకి 19వ సర్గను ముగించి వాల్మీకి 20వ సర్గలో ప్రవేశిస్తున్న మన అయోధ్యాకాండలో. తస్మింస్తు పురుష వ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలౌ ఆర్తశబ్దో మహాన్ యజ్ఞే స్త్రీణామంతఃపురే తదా. ఎప్పుడైతే దశరథుని యొక్క అంతఃపురం నుండి అంటే కైకేయి యొక్క అవరోధము నుండి రాముడు బయటికి వస్తున్నాడో అక్కడ ఉండే వాళ్ళందరికీ చిన్న చితక వాళ్ళందరికీ ఈ దాసీలు చేటీ గణాలు ఉంటాయి కదా, వాటి ద్వారా వార్త తెలిసి ఒక్కసారి ఆర్తశబ్దం చేశారు. ఒక్కసారి అంటే ఆ కక్ష దాటి ఆ గది దాటి వేరే గదిలోకి రాముడు ప్రవేశించగానే ఆ గదిలో వీళ్ళంతా ఆడవాళ్ళంతా ఉన్నారు.
ఇదంతా విని ఏదో పెద్ద ఉపద్రవం జరుగుతోందని అంతా గుబ్బిగూడి ఉన్నారేమో. రాముడు బయటికి రాగానే రాముని యొక్క ఆ ముఖారవిందాన్ని చూచి గొల్లుమన్నారు ఒకసారి. అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్నారు. ఇది విన్నాడు లోపల ఉండేటువంటి తండ్రి దశరథుడు. కృత్యేషు అచోదిత పిత్ర సర్వస్య అంతఃపురస్య చ గతిర్యశరణం చాపి సరామోద్య ప్రవత్స్యతి. వాళ్ళ మాట, కృత్యేషు చెయ్యవలసిన వాటి యందు అచోదిత ప్రేరేపించకుండా, తండ్రి నాన్న ఈ పని చేయాలరా, నువ్వు నాకు ఈ పని కావాలరా అని అడగడు తండ్రి. తండ్రికి ఏ పని కావాలో తానే ముందే ఆలోచించుకుని తెలుసుకుని తండ్రికి హితాన్ని సమకూరేటట్లుగా ఉండే కుమారుడు కదా. తండ్రి అడగకుండానే తండ్రికి కావలసినవన్నీ సమకూర్చి పెట్టేటువంటి ఒక అందమైనటువంటి నడవడిక కలిగినటువంటి రామచంద్రమూర్తి. గతిర్య శరణంచాపి, ఈ అంతఃపురం మొత్తానికి కూడా ఒక దశరథునికి కాదు, తల్లులై ఉండేవారందరూ ఎంత చిన్నవారైనా ఎంత పెద్దవారైనా ఇతర దీనిలో వారికి ఉండేటువంటి జాతీయ కులీనత విషయంలో తక్కువ వారైనా ఎక్కువ వారైనా ఎవరి యందు కూడా తల్లి భావన తప్ప వేరే భావన లేకుండా ఉండే రాముడు, మా అందరికీ గతిలా ఉండే రాముడు. అలాంటి రాముడు సరామోద్య ప్రవత్స్యతి. అలాంటి రాముడు అడవికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడిందా అంటే ప్రవత్స్యతి, ప్రవాసం గంతుమిచ్చతి. ప్రవాసమునకు వెళ్ళబోతున్నాడా, అడవికి వెళ్ళబోతున్నాడా అంటూ బాధపడ్డారు. కౌసల్యాయాం యథాయుక్తో జనన్యాం వర్తతే సదా తథైవ వర్తతే స్మాసు జన్మ ప్రభృతి రాఘవ. రాముడు పుట్టిన దగ్గర నుంచి కూడా, చిన్న పిల్లవాడై ఉన్నప్పటి నుంచి కూడా కౌసల్య యందు ఎలాంటి ప్రేమను చూపించాడో మా అందరి యందు అంతే ప్రేమతో ఉన్నాడే. అలాంటి రాముడు ఈరోజు అడవికి వెళ్ళవలసి వస్తుందా. సక్రుధ్యతి అభిషప్తోపి క్రోధనీయాని వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ స ఇతోద్య ప్రవత్స్యతి. ఒకవేళ పొరపాటుగా మనం ఏదన్నా కొంచెం కోపంగా మాట్లాడినా కూడా తాను ఏమాత్రం కోప్పడకుండా మన మీద ఎప్పుడు కూడా ఒకవేళ కోపగించిన వాడిని, అమ్మ నా మీద ఎందుకు కోపం వచ్చిందమ్మా, నేను తప్పు చేశానా అంటూ వాళ్ళని ఆ కోపాన్ని తగ్గించేటట్లుగా చేయగలిగిన వైశరథ్యం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఈనాడు అడవికి వెళ్ళవలసి వస్తోంది అంటూ వాళ్ళంతా చాలా బాధపడుతూ మాట్లాడుతారు. ఆ బుద్ధి బతనో రాజా జీవలోకం చరత్యయం యోగతిం సర్వభూతానాం పరిత్యజతి రాఘవం. ఎంత కష్టం వచ్చింది. దశరథునికి బుద్ధి తప్పినట్టుగా ఉంది. భార్యలు అనుకుంటున్నారు ఆ బుద్ధి బతనో రాజా, మన రాజుగారికి బుద్ధి మందగించినట్లుంది. ఈ లోకంలో బతుకుతూ ఈ లోక ధర్మాలకి విరుద్ధంగా ఉండేటట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అందరికీ గతి లాంటి ఈ రాజ్యమునకు ఒక పెద్ద చుక్కాని వంటి రామచంద్రమూర్తిని పరిత్యజతి విడిచిపెడుతున్నాడే. ఇది ఏమైనా బుద్ధి ఉన్నదా లేదా అని అనుకుంటున్నారు మనస్సులో. ఇది సర్వాః మహిష్యస్తాః వివత్సా ఇవ ధేనవః పతిం ఆచుక్రుషుశ్చైవ సస్వరంచాపి చుక్రుషుః. ఇలాగా వాళ్ళంతా కూడా సర్వాః మహిష్యః, దశరథుని పత్నులందరూ కూడా వివత్సా ఇవ ధేనవః, దూడలను పోగొట్టుకున్న ఆవులు ఏడిచినట్లుగా ఏడుస్తున్నారయ్యా. అంటే ఎవరికి వారికి రాముడు తన కుమారుడే అన్న భావన కలిగించేటట్లుగా రాముని ప్రవర్తన ఉన్నది. రాముని అట్లా వాత్సల్యంగా చూడగలిగే యోగ్యత వాళ్ళందరికీ ఉన్నది. అలాంటి వాళ్ళంతా కూడా రాముని దూరం అవుతూ ఉంటే దూడని కోల్పోయిన ఆవుల్లాగా ప్రచుక్రుషు బాగా గట్టిగా బాధపడుతున్నారు. పతిం ఆచుక్రుషు, భర్తను తలుచుకుని అరుస్తున్నారు. ఎంత పని చేసేవయ్యా ముసలయ్యా అని అంటారే, అలా ఏడుస్తున్నారు వాళ్ళంతా కూడా. ఆ రకంగా ఇది సర్వాః నహి సహిచ అంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతి పుత్రశోకాభిసంతప్త శ్రుత్వా వ్యాలీయత ఆసనే. ఇది వినేటప్పటికీ దశరథునికి లోపల ఉన్నాడు కదా, బయట పెద్ద పెద్ద ఆర్తనాదం నిర్మించేటప్పటికీ అయ్యో రాముడికి ఎంత కష్టం కలిగించాను అనుకుంటూ మళ్ళీ కుప్పకూలిపోయినట్లుగా ఆసనం మీద పడిపోయాడు. రాముడు వెళ్ళిపోతూ ఉంటే రామునికి తెలియదు, వెనకాల లేచి రాముని వెంట నడిచినట్లుగా రాముడికి ఏం తెలియలా, వాల్మీకి చెప్పలా. కానీ రాముడు అడుగు ముందుకు వేసి పెడుతూ ఉంటే వెనకాల దశరథుడు పిలవలేక ఆగలేక ముందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఏడుపు వినంగానే ఎక్కడున్నవాడు అక్కడ ఉండే కుర్చీలో కూలబడిపోయాడు అని వాల్మీకి ఇక్కడ పదం వల్ల ఇంత సంఘటన మనకు తెలియజేస్తాడు. ఆ రకంగా పడిపోయాడు.
రామస్తు భృశమాయస్త నిశ్వసన్నివ కుంజర జగామసహితో భ్రాత్ర మాతురంతఃపురం వశీ. సహజంగా బాధ లేకపోయినా రాముడికి, నేను అడవికి వెళుతున్నాను, రాజ్యం నాది కాదు అనే బాధ లేకపోయినా కూడా తన గురించి ఇంతమంది బాధపడుతున్నప్పుడు కలిగే బాధ ఒకటి ఉంటుంది కదా. సహజంగా కలిగే బాధ ఒకటి ఉంటుంది, పరులను చూచి కలిగే బాధ ఒకటి ఉంటుంది. మనకి శోకేన అని వ్యసనేవ పరితుష్య వ్యసనే సర్వదుఃఖానాం అంటూ వ్యసనేషు మనుష్యాణం హాని అస్య ఉపజాయతే అనే దగ్గర గోవిందరాజస్వామి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. రాముని యొక్క సుగుణాలు చెప్తున్న సందర్భం కదండి, అన్ని గుణాలు చెప్పాలి కదా. ఏడుస్తాడు అని గుణం చెప్పారేమిటి? ఏడుస్తాడనే గుణం చెబితే అది గుణం కాదు కదా, దుర్గుణం అవుతుంది కదా అని ప్రశ్నించుకుంటారు. రాముడు చాలా గొప్పవాడు అని చెప్పే సందర్భం, చెప్పే అన్ని గుణాలు, చాలా గొప్ప పరాక్రమవంతుడు, వినయవంతుడు, విధేయుడు, చదువుకున్నవాడు, ఇలా చెప్పే సందర్భంలో ఏడుస్తూ ఉంటాడు అని చెప్తే అది గుణం అవుతుందా అంటే అది కూడా గుణమే అవుతుంది. ఎందువల్ల తన కోసం తాను ఏడిస్తే అది దుర్గుణం, పరులందరి కోసం తాను బాధపడితే అది సుగుణం అవుతుందయా. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. తన కోసం తాను బాధపడ్డయ్యా. వ్యసనేషు మనుష్యాణం, తనను ఆశ్రయించి ఉన్నవారందరికీ ఏదైనా కష్టం కలుగుతోంది అంటే వాళ్ళకంటే ఎక్కువ బాధపడే మనస్తత్వం కలిగిన వాడని వాల్మీకి ముందే అయోధ్యాకాండ ఆరంభంలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఇదంతా విన్నప్పుడు భృశమాయస్త, ఒక్కసారి గుండెల్లో చిన్న బాధ కలిగింది, భృశం మిక్కిలిగా కలిగింది. కానీ దాన్ని నిశ్వసన్నివ కుంజర, ఏనుక్కి బాధ కలిగితే ఏం చేస్తుందంటే చాలా బాధ కలిగినప్పుడు మాత్రమే ఘీంకారాన్ని చేస్తుంది. పొడుస్తున్నప్పుడు చాలా భయంకరంగా తన మెదడు మీద పొడుస్తున్నప్పుడు ఒకసారి నిశ్వాస వదులుతుంది, అంటుందంటే తప్ప అంతకు మించి బాధపడదే. అలా రాముడు కూడా అంత బాధని కూడా ఒక్క నిశ్వాసంలో అయ్యో అనుకున్నట్లుగా ఒక నిశ్వాసాన్ని విడిచి ముందుకు సాగుతూ తల్లి యొక్క అంతఃపురం వైపుకి నడుస్తున్నాడు. అలా బయలుదేరి సోపశ్యతు పురుషం తత్ర వృద్ధం పరమపూజితం ఉపవిష్టం గృహద్వారి తిష్టతశ్చాపరాన్ బహూన్. అక్కడ తల్లి అంతఃపురం దగ్గర వెళ్ళేటప్పటికీ ఒక పూజనీయుడైన ఒక మహాత్ముడు కంచుకి అనేవాడు కనిపించాడు. అతను చాలా వృద్ధుడై ఉంటారు. వాళ్ళు వృద్ధులు జాగ్రత్తగా వాళ్ళకి ఏం కావాలో చూసుకునేటట్టుగా వాళ్ళకి కాపలాదారులుగా ఉంటారు. అలాంటి చూశాడు. పరమ పూజితం అంటాడు వాల్మీకి. అంటే రాముడు కూడా ఆ వృద్ధుడు ఎవడో తక్కువ వాడు అనే అభిప్రాయం ఉండేది కదా, పరమ పూజితం, చాలా గొప్పగా వాడిని ఆదరిస్తాడు. అంటే అక్కడ ఉండేటువంటి కాపలాదారుని, అక్కడ ఉండేటువంటి గేటు దగ్గర ఉండేవాడిని కూడా చాలా పరమ పూజితంగా ఆదరించేటువంటి గుణం కలిగిన వాడు రాముడు కావడంతో అక్కడ ఉండేటువంటి అతన్ని చూచాడు. అతని దగ్గరగా ఉండేటువంటి ఉపవిష్టం గృహద్వారి తిష్టతశ్చ అపరాన్ బహూన్, ఇంకా చాలామంది చేరారు. ఒకప్పుడైతే ఉండరు, కానీ పట్టాభిషేకానికి రాముడు సన్నద్ధమైతే తల్లి ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని ఎక్కడ దగ్గరగా చూడాలంటే అక్కడ దగ్గరగా చూస్తాడు. పెరుమాళ్ళు బయలుదేరారనుకోండి సేవకి, తిరువీధికి దేవుడు బయలుదేరితే ఎక్కడ గుంచుంటే దేవుడి దగ్గరగా చూడగలమో అక్కడ వెతుక్కుంటాం కదా. ఇక్కడ జనం బాగా ఉన్నారు, ముందుకు వెళదాం, అంటే దేవుడు వస్తాడు కాబట్టి అక్కడ చూద్దాం అనుకుంటామే. అట్లా జనమంతా కూడా తల్లి ఆశీర్వాదం కోసం రాముడు కౌసల్యాభవనంకి వస్తాడు కాబట్టి అక్కడ కొంతమంది ఉందామని కొంత తెలివైన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అలా వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళందరినీ తన యొక్క పలకరింపుతో కనుల చూపుతోనే పలకరిస్తూ రామచంద్రమూర్తి లోపలికి వెళుతూ ఉంటే దృష్ట్వైవ తు తదా రామం తే సర్వే సహసోత్థితా జయేన జయతాం శ్రేష్టం వర్ధయంతి స్మ రాఘవం. అక్కడ పెద్ద వాళ్ళంతా కూర్చుని ఉన్నారు. కౌసల్య అంతఃపురానికి బయట ఉండేటువంటి ఒక బాల్కనీలో కుర్చీలు వేసి వెయిటింగ్ హాల్ పెట్టినట్టుగా అప్పుడు ఆ నియమాలు అప్పటికీ ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూర్చున్నారు. వాళ్ళంతా గబవ రాముడు రాగానే ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చాడో తెలియలా. రావలసిన వాడు ఎలా రావాలి? మంగళవాద్యాలతో, తూర్యఘోషాలతో, రథాలతో, క్షత్రాలతో రావాలి కదా. అలాంటి రాముడు కాకుండా పాదాచారుడై రాముడు వచ్చినప్పటికీ సహసా ఒక్కసారి లేచి జయహో రామచంద్రమూర్తి అని వాళ్ళంతా జయధ్వానాలు చేశారు. జయేన జయతాం శ్రేష్టం వర్ధయంతి స్మ రాఘవం. అంటే నువ్వు బాగుండాలయ్యా రామ, జయహో అంటూ రాముడికి జయధ్వానాలు పలికారు. ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం, మొదటి గది, రెండవ గది, మూడవ గది, అలా గదులు ఉంటాయి. కొన్ని గదిలో ఎవరెవరు ఏ గదిలో ఉండాలో వాళ్ళకి నియమాలు ఉంటాయి. వాడు ఆ గది దాటి లోపలికి రాకూడదు.
వేరే వాళ్ళు ఆ రెండో గదుల దాకా వెళ్ళొచ్చు. రెండో గది వాళ్ళు మళ్ళీ మూడో గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. మూడో గదిలోకి వెళ్ళారంటే కౌసల్యకి చాలా ఆంతరంగికులైన వారే వెళతారు. ఈ నియమాలు అవరోధములు అంటారు. రాణి యొక్క అంతఃపురాలని అవరోధములు అంటే ఎక్కడికక్కడ చాలా నియమాలతో కట్టుబాట్లతో ఉండే చోట్లనంత. అలాగే మొదటి కక్షలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ బ్రాహ్మణాన్ వేద సంపన్నాన్ వృద్ధాన్ రాజ్ఞాభిసత్కృతాన్ ప్రణమ్య రామస్తాన్ విప్రాన్ తృతీయాయాన్ దదర్శ స్త్రియో వృద్ధాస్తదా బాలాః ద్వారరక్షణతత్పరాః వర్ధయిత్వా ప్రహృష్టాస్తాః ప్రవిశ్య చ గృహం స్త్రియః. మొదటి కక్షలో సరిగ్గా కౌసల్యకు ఉండేటువంటి అంతఃపురపు కక్షలో ఎప్పుడైతే రాముడు అక్కడ దాకా వచ్చేటప్పటికి అక్కడ ఆ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములంతా వాడికి కావాల్సిన స్వస్యవచనాలు, హోమాలు, పూజలు చేస్తుంటాయి కదా. రాముడి యొక్క శ్రేయస్సు కోసమని చేస్తుంటారే, వాళ్ళందరూ కూడా రాముడిని ఆశీర్వాదం చేశారు. వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ప్రణమ్య రామ తాన్ విప్రాన్ తృతీయ కక్షలోకి వెళ్ళాడు. అలా 2 కక్షలు దాటాడు. 3వ కక్షలోకి ప్రవేశించాడు. 3వ కక్షలో ప్రవేశిస్తే అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. కౌసల్యకి సంబంధించినటువంటి చాలా సంబంధ బాంధవ్యములు కలిగినటువంటి స్త్రీలు, వాళ్ళ పిల్లలు, బంధువులు ఉంటారు కదా, వాళ్ళంతా ఆ కక్ష్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వర్ధయిత్వా ప్రహృష్టాస్తాః. రాముణ్ణి వర్ధయిత్వ అంటే నువ్వు వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ వాళ్ళు దీవించారు. అవన్నీ దాటుకుంటూ ఉంటే రాముడు వస్తున్నాడని వాళ్ళ కౌసల్య దగ్గరికి నేరుగా వెళ్ళగలిగినటువంటి చదువు కలిగినటువంటి ఆడవాళ్ళ గౌరవ పరిగెత్తుకుంటూ వెళ్ళు, అమ్మ రాముడు వస్తున్నాడమ్మా అని చెప్పారు. న్యవేదయంతత్వరితా రామమాతు ప్రియంతదా. కౌసల్య చాలా ఇష్టపడే వార్త కాబట్టి ఒకప్పుడు నియమంలో ఉన్నప్పటికి కూడా ఎవరైనా ఏదైనా వార్త చెప్పారనుకోండి, ఎంత దగ్గర వారైనా ఆగు ఇప్పుడు ఎదుగుచ్చో లోపలికి అనే అవకాశం ఉంది. అది తనకి ఇష్టమైన వార్త చెబితే ఎలాంటి సందర్భంలో ఉన్న అబ్బా ఎంత మంచి వార్త చెప్పేవారో అనుకుంటారే, ఇక్కడ కౌసల్యకి చాలా ఇష్టమైన వార్త ఏది అంటే రాముడు వస్తున్నాడనే వార్త. కాబట్టి ఏమాత్రం వీళ్ళకి ఆటంకం లేకుండా సంకోచపడకుండా గబగబా వెళ్ళి చెప్పేశారు. ప్రియంతదా చెప్పేటప్పటికి కౌసల్యాపి తదా దేవి రాత్రిం స్థిత్వా సమాహిత ప్రభాతే త్వకరోత్ పూజాం విష్ణోః పుత్రహితైషిణీ. పాపం రాత్రి నుంచి ఆవిడ జాగారం చేస్తోంది. ఇంకా జాగారం అంటే చేయవలసిన నియమం ఏం లేదు ఆవిడకి, నిద్ర పడ్డల్లా. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు రాముడు ఆ సింహాసనంలో కూర్చుంటే ఆ తలపాగా పెట్టితే లలాట పట్టాన్ని కనుక కడుతూ ఉంటే ప్రోక్షణ చేస్తుంటే చూద్దామా అని ఆశలో ఉన్నది. కాబట్టి పుత్రహితైషిని అది జరిగేంత వరకు నేనేం చేయాలి, నిద్రపడ్డంలా కొడుకు శ్రేయస్సు కలగాలి కదా. ఏం చేస్తుందని విష్ణోః పూజ, తనకు నిత్యము ఆరాధించే మూర్తి ఒకడున్నాడు, శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తి ఉన్నది. ఆమెకు ఆరాధన చేస్తూ పుత్రహితైషిని ప్రభాతేతు అకరోత్ పూజ. ప్రభాతేతు తెల్లవారకండానే పూజలు పూర్తి చేస్తోందంటే ఎప్పటి నుంచి పూజ చేస్తోందో తెలియదు. అలాగే ప్రభాతమునందు భగవంతుని యొక్క తమ తిరువారాధనలో ఉండే మూర్తికి ఆరాధన చేసి రాముని కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నది. సా క్షౌమవసనా హృష్ట నిత్యవ్రత పరాయణ అగ్నింజుహోతి స్మతద మంత్రవర్కృత మంగళ. చాలా పట్టుబట్టలు కట్టుకుని తెల్లడి పట్టుబట్టల్ని నిత్యవ్రత పరాయణ. ఆవిడ ఒకరోజు కాదండి, నిత్యము అలవాటు. ఇప్పుడు కొత్తగా అంటే ఇలా కూర్చోవాలా, ఇలా కట్టుకోవాలా, మడిచార కట్టాలా, ఇంకోచార కట్టాలా, ఇవన్నీ నియమాలు ఉంటాయి. నిత్యము కట్టేవాళ్ళకి ఆ నియమాలు ఉండవు. నిత్యము ఎలా చేస్తుందో అలాగే ఉంటుంది. నిత్యవ్రత పరాయణ అంటే మనకి ఆచమనం అంటే ఇలా చేయాలండి, రణం చేత్తో చేయాలనే స్థితి మనది కదా. అంటే వైదిక క్రియలన్నీ బాగా అలవాటైన ఆవిడ. ఎందువల్ల నిత్యము వ్రతాల్లో ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఇలా చేయాలి, ఇలా ఉంచాలి, దీని తర్వాత ఇది అని ఎవరు చెప్పక్కర్లా. నిత్యవ్రతపరాయణ బాగా ట్రైన్డ్గా ఉండేటువంటి వ్యక్తులు ఎలాగైతే గబగబగబా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో అలా పూజ చేస్తుందండి. అలాగా ఎలా అగ్నింజుహోతి స్మ, అక్కడ ఉండేటువంటి వ్యక్తులని ప్రాతినిధ్యంగా పెట్టుకుని అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తోంది. ప్రవిశ్యచ తదా రామో మాతురంతఃపురం శుభం. రాముడు ప్రవేశించేటప్పటికీ కౌసల్య అగ్నిహోత్రం దగ్గర కూర్చుంది. ఆ బ్రాహ్మణోత్రం ఎవరో హోమం చేస్తున్నారు. ఆ అగ్నిహోత్రాన్ని చూస్తోంది. అంటే రాముడికి శ్రేయస్సు కలగడమే ప్రధానంగా ఉండేటువంటి స్థితిలో తాను ఒక నిత్యవ్రత పరాయణగా ఉన్నది అని అంటారు. మంత్రవర్త్ కృతమంగళ,
మంత్రవతు మంత్రపూతంగా చేస్తోంది. కృతమంగళ వెంటనే కనుక దశరథ మహారాజు వచ్చి సింహాసనంలో కూర్చోవాలి అంటే సిద్ధంగా ఉండేటట్లుగా సిద్ధంగా ఉండాడు. ఎవడన్నా బయటికి వెళ్ళాలని కనుక భర్త చెప్తే ముందే సిద్ధంగా ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు కదా, ఇలా ఎప్పుడు పిలుస్తాడా అన్నట్టుగా ఉంటారే, అలాగే పట్టాభిషేకానికి భర్త గారు ఎప్పుడు పిలుస్తారా అప్పుడు సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా, అంటే ఆ పని మీద ఉండేటువంటి ప్రేమ చేత తాను కృతమంగళమై కూర్చుని ఉన్నది. అంటే ఎలా తాను పట్టాభిషేకంలో పాల్గొవాలో ఆ స్థితిలో తాను ఉండదు. ఆ రకంగా ప్రవిశ్య తదారామో మాతురంతఃపురం శుభం తదర్శమాతరం తత్ర హావయంతీం హుతాశనం. రాముడు ప్రవేశించాడు, అగ్నిహోత్రం దగ్గర ఉండేటువంటి తల్లిని పరిశీలించాడు. దేవకార్య నిమిత్తంచ తత్ర అపశ్యత్ సముద్యతం దధ్యక్షతం ధతం చైవ మోదకాన్ హవిషస్తదా. ఆ దేవకార్య నిమిత్తంగా యజ్ఞానికి సంబంధించి యజ్ఞానికి అక్కడ ఉండే ఆరాధనకి సంబంధించినట్లుగా ఉండే పెరుగు, అక్షతలు, మోదకములు, లడ్లు కానీ లేదా బూరెలు కానీ, హవిస్సు అనేటువంటి అన్నము, లాజాన్ పేలలు, మాల్యాని శుక్లాని తెల్లటి పుష్పాల మాలికలు, మల్లెపూల మాలికలు అనుకోండి, చైత్రమాసం కదా, మల్లెపూల మాలికలు. ఆ తర్వాత పాయసం కృసరంతగా. పాయసం అంటే పాలతోనే చేసేటువంటి అన్నం, అంటే మనం పరమాన్నం అంటామే పరమాన్నం. కృసరం అంటే కుంకుమ పువ్వు అలాంటివి వేసి ప్రత్యేకంగా ఉడికించినటువంటి ఒక అన్నం, ఒక ప్రసాదం. ఇలాంటి ప్రసాదములన్నీ రాముడు చూచాడు. సమిధ పూర్ణకుంభాశ్చ, ఆ పక్కన పూర్ణకుంభాలను చూచాడు, ఈ పక్క సమిధలు చూచాడు. దదర్శ రఘునందన, అవన్నీ చూచాడు రాముడు. తాం శుక్లక్షౌమ సంవీతాం, తెల్లటి పట్టుబట్టలు కట్టుకుని ఆవిడ ఉన్నది. వ్రతయోగేన కరిషిత, చాలా వ్రతాలు చేసినందువల్ల దీనికోసమే వ్రతాలు చేసిన ఆవిడలాగా పాపం చిక్కిపోయి ఉన్నట్లుగా కనిపించింది, బాగా నీరసంగా కనిపించింది. తర్పయంతీన్ దదర్శాద్భి దేవతాన్ దేవవర్ణిని. అప్పుడే అమ్మ నీళ్ళు వదులమ్మ అంటున్నారు అక్కడ ఉండే పురోహితులు. నీళ్ళు వదులుతూ ఉన్న సందర్భంలో రాముడు చూశాడు, తన కోసం ఎంత కష్టపడుతోంది అనిపించింది. సా చిరస్య ఆత్మజం దృష్ట్వా మాతృనందనమాగతం అభిచక్రామ సంహృష్ట కిశోరం బడబాయథ. ఒక్కసారి తెల్లటి ఆడగుర్రానికి కనుక చిన్న తన 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 సంతానమైన గుర్రం కనిపిస్తే ఒక్కసారి దూకుతుంది అని అంటారు. మనకి ఇతర జంతువుల కంటే పిల్లను చూచే ముందు దూకి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళే జంతువుగా అశ్వాన్ని చెప్తారు. ఆవులు దూడలు ఉంటే దూడ పరిగెత్తుకుంటూ వెళుతుంది. అలా సాధారణంగా ఉండేవన్నీ కూడా దూడలు పరిగెత్తుకుంటూ వెళతాయి, కానీ గుర్రాల దగ్గరికి వచ్చేటప్పటికి గుర్రం పరిగెత్తుకుంటుంది. పిల్లని చూస్తే గుర్రం ఆగలేదని అంటారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వ్యాఖ్యానంలో చెప్తూ కిశోరం బడబాయథ, గుర్రం కనుక పిల్లని చూసేటప్పటికి ఒక ఉదుటన లేచి దూకినట్లుగా కౌశల్య ఒక్కసారి పీటల మించి లేచి రాముడి దగ్గరికి వచ్చింది. సమాతరం అభిక్రాంతాం ఉపసంగృహ్య రాఘవ. ఒక్క ఉదుటన లేస్తే ఎలా ఉంటుంది? పెద్దావిడి కదా, 60 ఏళ్ళు 50 ఏళ్ళ పైమాట పెద్దాడు కూర్చుని అప్పటిదాకా కూర్చుని లేచినప్పుడు పడిపోబోయేటువంటి స్థితి ఏర్పడుతుందే, తల్లి పడిపోతుందేమో అని ముందుగా అలా పట్టుకున్నట్లుగా రాముడు పడకుండా పట్టుకుని ఆవిడ్ని మాతరం అభిక్రాంతారం ఉపసంగృహ్య రాఘవ, తల్లిని జాగ్రత్తగా పట్టుకున్నాడు. పట్టుకుని పరిష్వక్తశ్చ బాహుభ్యాం ఉపాఘ్రాతశ్చ మూర్ధని. ఎప్పుడైతే రాముడు పట్టుకున్నాడో గబగబా కౌగిలించుకుంది రాముణ్ణి. శిరస్సు వంచి శిరస్సు మీద మూర్కొని ఆశీర్వదించుట అంటారు. ఇక్కడ ఈ బ్రహ్మరంధ్ర స్థానం దగ్గర వంచి అక్కడ ముద్దు పెట్టుకుంటారు. అక్కడ గనక ముద్దు పెట్టినా అది ఆశీర్వచనంతో సమానమవుతుంది. పెద్దవాడు కుమారుడైనప్పుడు తల్లులు చేసే పని, పిల్లలు పెద్దలైనప్పుడు తల్లిదండ్రులు చేయవలసిన పని, అంటే శిరస్సును మూర్కొనాలి అని శాస్త్రం. ఆ రకంగా రాముడు రాగానే శిరస్సు వంచి శిరస్సును మూర్కొని ఉపాఘ్రాతశ్చ మూర్ధని, ఉపాఘ్రాతం చేసి తమువాచ దురాధర్షం రాఘవం సుతమాత్మన కౌసల్యా పుత్రవాత్సల్యాత్ ఇదం ప్రియహితం వచః. తమువాచ దురాధర్షం, చూస్తే ఎవ్వరికీ అసాధ్యమైనటువంటి రీతిలో ఉన్నాడు, అంటే ఎవరికీ తీసిపోని రీతిలో రాముడు దురాధర్షంగా కనిపించాడు. అలాంటి సుతం ఆత్మన కౌసల్యా పుత్రవాత్సల్యాత్, అంటే చూస్తేనే అమ్మో చాలా దూరంగా ఉండాలండి మహానుభావుడినా అనిపించేటట్లుగా ఉండే రాముడు తనకు కుమారుడే కదా, దగ్గరికి తీసుకుంది. పుత్రవాత్సల్యాత్ దగ్గరికి తీసుకుని ప్రియహితం వచః, ఈ ప్రియహితమైనటువంటి మాటలు మాట్లాడుతోంది. వృద్ధానాం ధర్మశీలానాం
రాజర్షీణాం మహాత్మనాం ప్రాప్నుహి ఆయుశ్చ కీర్తించ ధర్మంచ ఉపహితం కులే. నాయన వృద్ధులు ధర్మశీలులు అనేటువంటి రాజఋషులందరూ మహాత్ములు ప్రాప్నుహి ఆయుశ్చ కీర్తించ, వాళ్ళందరి యొక్క ఆశీర్వచనములతో నువ్వు గొప్ప ఆయుర్దాయాన్ని పొందుతావు, కీర్తిని పొందాలి, ధర్మాన్ని పొందాలి. ఉపహితంచ కులే, మన యొక్క రాజవంశానికి ఒక అద్భుతమైనటువంటి హితాన్ని సమకూర్చేటట్లుగా నువ్వు పెరగాలయ్యా. సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ. నాన్న చూడన్న మీ నాన్నగారు ఎంత మంచి పని చేశారో, సత్యప్రతిజ్ఞుడయ్యాడు. సత్యప్రతిజ్ఞ, రాముడిని పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు పాపం కౌసల్యకి. ఎప్పుడో కౌసల్యకి ఒకే ఒక్క కోరిక, ఆవిడ జీవితం మొత్తంలో పెళ్ళైన దగ్గర నుంచి ఏం కోరిందో లేదో తెలియదు పాపం, ఏం కోరినట్టు ఏం కనిపించదు. ఆవిడే చెప్తుంది ఆ మాటలో, ఏమీ కోరడ, ఒక్కటే కోరింది, రాముడికి పట్టాభిషేకం చేస్తారా అని అడిగింది. చేస్తా కదా నీకెందుకు అన్నాడు. ఆ మాట ఒకటి గుర్తుంది ఆవిడ. సత్యప్రతిజ్ఞ. ఇంతకించి రాముడు దశరథుడు కౌసల్య చెప్పవలసిన అవసరం ఏం లేదు, ప్రత్యేకంగా కౌసల్య అడగవలసిన అవసరమూ లేదు, జ్యేష్ఠుడు కాబట్టి. కానీ జ్యేష్ఠుడు తానైనా కైకేయి కుమారుడికి పట్టం కట్టవలసినటువంటి ఒక స్థితి ఉన్నదని కౌసల్యకి తెలుసు కాబట్టే పరిపంథిన అంటుంది ఒక దగ్గర. అంటే అమ్మయ్య నీకు అడ్డంకులు తొలగిపోయాయి రామా అంటుంది కదా ఇంతకుముందు. ఆ రకంగా ఇక్కడ ఉండేటువంటి స్థితిని బట్టి సత్యప్రతిజ్ఞ. నాతో ఒక్క మాట అన్నాడయ్యా మీ నాన్నగారు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడయ్యా. రాజానం పశ్య రాఘవ, అలాంటి తండ్రి గారిని చూడన్నా ఎంత మంచి పని చేశాడు. అద్యైవ హిత్వాం ధర్మాత్మ యౌవరాజ్యేభిషేక్ష్యతి. ధర్మాత్మ అంటే ధర్మమును ఆశ్రయించి ఉన్నవాడు అని మనం ప్రత్యేకంగా చెప్పి, ధర్మం ఏదో మనకి కైకేయి దశరథ సంవాదంలో మనం విన్నాం కాబట్టి అలాంటి ధర్మాన్ని ఆశ్రయించి ఏది ధర్మమో తెలిసిన వాడినటువంటి దశరథుడు నీకు అద్యైవ ఈరోజు పట్టాభిషేకం చేయడానికి సిద్ధమయ్యాడు. దత్తమాసనమాలభ్య భోజనేన నిమంత్రిత మాతరం రాఘవ కించిత్ వ్రీడాత్ ప్రాంజలిరబ్రవీత్. అంత స్థితిలో తన నీకోసం ప్రత్యేకంగా సింహాసనం తయారు చేశారు. ఇప్పటిదాకా రాముడు ఎక్కడో కూర్చునేవాడు, తల్లి ఒడిలో కూర్చునేవాడో, మామూలు కుర్చీలో కూర్చునేవాడో, కింద కూర్చునేవాడో తన ఇష్టం కదా. ఆ పిల్లవాడికి ఎలా ఉంటే అలా కానీ ఇప్పుడు రాముడు అలా కాదు, రాజు కదా. కాబట్టి రాముడు కూర్చోడానికి ప్రత్యేక సింహాసనం చేయించుకుందాడు. అన్నీ తయారు చేసి సింహాసనంలో అన్నీ అలంకరించి, నాన్న ఇదిగో సింహాసనం, ఇక్కడ కూర్చోవాలి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి వీల్లేదు, రాజు కదా అన్నట్లుగా సింహాసనం చూపిస్తే రాముడు నిజానికి కూర్చోవాలి, తల్లి చేసింది కదా అని. కానీ దాని మీద చెయ్యి పెట్టి ఒకసారి మళ్ళీ లేచి నుంచుని రాముడు అంటున్నాడు, మాతరం రాఘవ కించిత్ వ్రీడాత్ ప్రాంజలిరబ్రవీత్. చిన్నగా సిగ్గుపడుతూ ప్రాంజలి నమస్కరిస్తూ రాముడు అంటున్నాడు, స్వస్వభావ వినీతశ్చ గౌరవాచ్చ తదానత ప్రస్థితో దండకారణ్యం ఆప్రష్టుముపచక్రమే. అమ్మా నేను వీటి మీద కూర్చోకూడదమ్మా, ఇప్పుడు అడవికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడింది, దాని గురించి నీ యొక్క అనుమతి తీసుకోవడానికనే వచ్చా అన్నాడు. స్వభావంగానే వినీతుడు, సహజంగానే వినయంగా మాట్లాడే రాముడు ఇప్పుడు మరింత వినయంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కారణం అంటే మామూలు సాధారణ స్థితి కంటే భిన్నమైన స్థితి. ఇప్పటిదాకా తల్లికి పెద్ద కోరికలు లేవు, ఆ కోరిక నెరవేరబోతోందనే ఉద్దేశంలో పెద్ద ఒక లోకంలో తానుంది, ఆనందపు లోకంలో తానుందే. అలాంటి లోకంలో ఉండే తల్లిని తన యొక్క ప్రవర్తన ద్వారా కిందకి దింపుకోవాలి మెల్లగా. ఇక్కడ స్వభావ వినీతశ్చ మళ్ళీ నకహ, ఇంకా వినయంగా అమ్మ అడవికి బయలుదేరాలి అని బయలుదేరుతున్నాను, నీ అనుమతి కావాలి కదా, అందుకు వచ్చాను. దేవి నూనం న జానీషే మహద్భయముపస్థితం ఇదం తవచ దుఃఖాయ వైదేహ్య లక్ష్మణస్య చ. అమ్మ చిన్న ఇబ్బంది కలిగిందమ్మా, నీకు తెలియదు, ఇదంతా కూడా మహద్భయముపస్థితం, పెద్ద భయం కలిగింది. ఎవరికి? నీకు, సీతకు, లక్ష్మణుడికి, వీళ్ళందరికీ భయం కలిగినట్లుగా ఒక సందర్భం ఏర్పడింది. అదేమిటంటే గమిష్యే దండకారణ్యం కిమనేన ఆసనేనమే. దండకారణ్యంకి బయలుదేరే నాకు ఈ సింహాసనాన్ని దేనికమ్మా? విష్టరాసనయోగ్యోహి కాలోయం మాముపస్థిత. విష్టరాసనం మీద కూర్చోవాలి తప్ప ఇంకా సింహాసనం మీద కూర్చోకూడదు. విష్టరాసనం అంటే విష్టర విటపి దర్భ ముష్టి పీఠాద్యమాసనం అని నిఘంటు వచనం. విష్టరం అంటే ఒక చెట్టు,
చెట్ల మీద అంటే చెట్లకి ఉండే కాడల మీద కూర్చోవాలి, లేదా దర్భముష్టి అంటారు, దర్భలను ఎక్కువ వేసి ఇక్కడ కూర్చోరా అంటారే దర్భముష్టి అంటారు. రెండవది పీటలు తయారు చేసుకుంటాం, కూర్చోదగినటువంటి ఔదుంబర పీటలో ఇంకో పీటలో తయారు చేస్తారు కదా, అలాంటి పీటల మీద కూర్చోవలసిన స్థితి తప్ప దర్భల మీద చెట్ల కాండల మీద కూర్చునేటువంటి స్థితిలో నేను ఈ సింహాసనంలో కూర్చోవడానికి తగను. అలాంటి కాలం ఏర్పడింది. 14 వర్షాన్ని 14 ఏళ్ల పాటు వత్స్యామి విజనేవనే, నిర్జన ప్రదేశమైనటువంటి అడవిలో నేను ఉండవలసినటువంటి అవసరం ఏర్పడిందమ్మా. మధుమూల ఫలైర్జీవన్ హిత్వా మునివదామిషం. భోగ్య పదార్థాలేమీ తినకుండా మునులే తినేటువంటి కందమూలాలు, అక్కడ ఉండే తేనెలే తిని బతకవలసినటువంటి స్థితి నాకు ఏర్పడింది. భరతాయ మహారాజు యౌవరాజ్యం ప్రయచ్చతి. భరతునికి రాజుగారు రాజ్యం ఇవ్వాలని సంకల్పించారు. మాం పునర్దండకారణ్యే వివాసయతి తాపసం. నన్నేమో అడవిలో జాగ్రత్తగా మహామునిలా నువ్వు ఉండాలిరా అని చెప్పారు. సహ షట్చ అష్టౌచ వర్షాణి వత్స్యామి విజనేవనే ఆసేవమానో వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్. ఒక తల్లి దగ్గర ఒక కుమారుడు ఎంత చదువు ఉంటుంది, ఎంత హృదయావిష్కారం చేయగలుగుతాడు. ఇతరుల దగ్గర గంభీరంగా ఉండగలడు కానీ తల్లి దగ్గర ఉండగలడా గంభీరంగా? తల్లి దగ్గర అమ్మా నువ్వు ఇంత కష్టంగా పెంచావు కదా, ఇలా అయింది అని కష్టం చెప్పుకోకపోతే ఎట్లా, జరగవలసింది చెప్పకపోతే ఎట్లా? ఇక్కడి నుంచి పూర్తిగా తను హృదయ ఆవిష్కారం చేస్తూ చెప్తున్నాడు. అమ్మా నాన్నగారు భరతుడికి రాజ్యం ఇచ్చారు, నన్ను అడవికి వెళ్ళమన్నారు. ఇక్కడి నుంచి నేను వన్యములైన అడవిలో ఉండేటువంటి కందమూలములే తిని ఉండవలసినటువంటి స్థితి. కాబట్టి షట్చ అష్టౌచ 6 మాసాలు 8 మాసాలు కూడా, అంటే 6, 8 14 మాసాలు కదా, 14 సంవత్సరాలు కదా. ఈ 14 సంవత్సరాలు కూడా నేను అడవిలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నదమ్మా అని చాలా మెల్లగా, ఎక్కడ కటు పదం లేకుండా, ఎక్కడ పరుషవాచనం లేకుండా, ఎవరిని తప్పు పట్టేటట్టుగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మా భరతుడు రాజ్యం చేస్తాడు, నేను అడవికి వెళ్ళాలి అంటూ జాగ్రత్తగా చెప్పేటప్పటికీ ఆ మాటలు వినేటప్పటికే ఒక పదునైనటువంటి గొడ్డలితో కనుక ఒక నికృత్తేవ సాలస్య, మధ్యవృక్షం యొక్క మొదల్లో కొడితే మధ్యవృక్షం ఎలాగైతే కూలిపోతుందో అట్లాగా సా నికృత్తేవ సాలస్య యష్టి పరశునావనే పపాత సహసాదేవి దేవతేవ దివశ్చ్యుత. ఆకాశంలోంచి దివి స్వర్గలోకం నుంచి కింద పడ్డ దేవతలాగా మొదలు నరికేసినటువంటి మధ్యవృక్షంలాగా ఒక్కసారి పపాత పడిపోయినాడు. తాన్ అదుఃఖోచితాన్ దృష్ట్వా పతితాం కదళీమివ రామస్తు ఉత్థాపయామాస మాతరంగత చేతసం. అదుఃఖోచిత అంటే దుఃఖమును పొందవలసినటువంటి స్థితి కదా, చాలా ఎక్కువ ఆనందంతో ఉన్నటువంటి స్థితిలో ఈ వార్త అత్యంత దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ ఆవిడ దుఃఖం పొందవలసినటువంటి స్థితి వయసా కాదు, ఆవిడ స్థితియా కాదు, కానీ పొందింది ఆవిడ. అలాంటి కౌసల్య కింద పడిపోయేటప్పటికీ పతితాం కదళీమివ అరటి చెట్టు పడిపోయినట్టుగా పడిపోయింది ఆవిడ. రామస్తు ఉత్థాపయామాస. రాముడు జాగ్రత్తగా ఆవిడ్ని ఉత్థాపయామాస పైకి లేపాడు, లేపి కూర్చోబెట్టాడు. మాతరంగత చేతసం, స్పృహ కోల్పోయినంత పనింది ఆవిడ. ఉపావృత్య ఉత్థితాందీనాం బడవామివ వాహితాం పాంసు కుంఠిత సర్వాంగీం వివమరస చ పాణిన. ఎక్కడ ఉందో తాను తెలియదు, కింద పడిపోయింది కదా, అక్కడ దాకా హోమం చేసిన గదిలో కిందంతా ఉంటుంది, పొగ, ఆ భస్మపు కణికలన్నీ పడి ఉంటాయి కదా. ఎక్కడ పడ్డానో తిరిగినా పడిపోతే ఒళ్ళంతా బూడిద దుమ్ము పడితే రామచంద్రుడు మెల్లగా దులిపాడు, చక్కగా ఒళ్ళంతా దులిపి కూర్చోబెట్టి అంటున్నాడు. సారాఘవం ఉపాసీనం అసుఖార్త సుఖోచిత ఉవాచ పురుష వ్యాఘ్రం ఉపశృణ్వతి లక్ష్మణి. లక్ష్మణస్వామి ఏమో ఏం చెయ్యాలో తెలియని స్థితి ఆయనకి, ఏం చెప్పాలి ఏం మాట్లాడాలో తెలియదు. రాముడేమో ఇలా ఉన్నాడు, కౌసల్యేమో దుఃఖపడుతోంది, దశరథుడా ఇంత పిచ్చి ఆలోచన చేశాడు, కైకేయ్య ఇంత దుర్మార్గంగా ఉంది. అలాంటి లక్ష్మణస్వామి ఊగిపోతున్నట్లుగా కౌసల్య గమనించి చూస్తే పక్క లక్ష్మణస్వామి నిలబడి ఉన్నాడు. ఉపశృణ్వతి లక్ష్మణి, లక్ష్మణుడు వింటూ ఉండగా కౌసల్య ఇలా మాట్లాడుతోంది గట్టిగా. అంటే లక్ష్మణస్వామి అన్నా దీన్ని ఆపుతాడేమో అని పాప ఆవిడ ఆశ. ఇది పుత్ర
నజాయేథాహ మమ శోకాయ రాఘవ నస్వ దుఃఖమతో భూయ పశ్యేయమహమ ప్రజా. ఎందుకు నా కడుపున పుట్టావురా రామ? నువ్వు పుట్టకపోయినా బాగుండేది కదా, పుట్టకపోతే పిల్లలు పుట్టలేదని బాధపడేదాన్ని. ఇప్పుడు పుట్టావు, పుట్టి నీకు ఇంత కష్టం కలుగుతూ ఉంటే అయ్యో అనవసరంగా సంతానాన్ని కన్నానే అని బాధ కలుగుతోంది అంది కౌసల్య అని. ఏకయేవ హి బంధ్యాయా శోకో భవతి మానసః అప్రజాస్మీతి సంతాపః బహ్యన్యః పుత్ర విద్యతే. సంతానం లేదనుకో, నాకు సంతానం లేదు అనే బాధ మాత్రమే ఉండేది. ఇప్పుడు సంతానం కలిగిందనే ఆనందం కంటే ఆ సంతానానికి కష్టం కలుగుతోందనే బాధ ఎక్కువ కదయ్యా. కాబట్టి సంతానం కలగకుండా నా కడుపున పుట్టకుండా ఉన్నా బాగుండేది కదా రామా అని బాధపడుతూ, నా దృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతి పౌరుషే అపి పుత్రేపి పశ్యేయం ఇది రామ ఆస్థితం మయా. ఇక్కడ చెప్పింది ఆవిడ. ఇప్పటిదాకా నా దృష్టపూర్వం కళ్యాణం, ఇప్పటిదాకా నేనే సుఖాన్ని అనుభవించలేదు రామా. అంటే పట్టపురాణిగా ఉండి నేను ఏమేమి అధిరోహించాలో అవేం అధిరోహించలా, ఏమేమి పొందాలో అవేం పొందల. పేరుకు నేను పట్టపురాణిని, కానీ పొందినటువంటి ఆవిడ కైకేయి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పట్టపురాణితో వెళ్ళాలి కదా. దశరథుని బయలుదేరేటప్పటికీ ఈవిడ కొంచెం లేట్ అయ్యి వచ్చేటప్పటికి ఆవిడ ముందు ఉండి వెళ్ళిపోయారు దశరథునితో. ఎవరో ఒకళ్ళు వచ్చే కదా వెళ్ళిపోయేవాడు. దశరథుకు ఉండేటువంటి అలవాటు అది. దశరథునికి కౌసల్య మీద కంటే కైకేయి మీద ప్రేమ కావడంతో కైకేయి ముందు వచ్చేసేది. కైకేయితో వెళ్ళిపోతూ ఉండేవాడు రథాల మీద, ఇంకొక చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినట్టుగానో ఏదో ఉంటాయి కదా దంపతులు వెళ్ళేవన్నీ. అవన్నీ నేను అనుభవించరా, కైకేయి అనుభవించింది. నా దృష్టపూర్వం కళ్యాణం, ఎలాంటి సుఖాన్ని పొందిన దాన్ని కానయ్య. సుఖం వా పతి పౌరుషే, సుఖం వా సుఖాలని పొందలే, ఈ రాజలాంఛనాలు పొందలా, అంటే గౌరవాలు పొందలా, కనీసం సుఖాన్ని కూడా పొందలేదయ్యా. అపి పుత్రేపి పశ్యే, ఎలాగో భర్త దగ్గర పొందలేకపోయా కదా, నా కుమారుడు రాజైతే రాజైన కుమారుడు పక్కన నేను నడుస్తూ ఉండే ఆ గౌరవం కూడా నాకు ఇప్పుడు నీ వల్ల కలుగుతుందేమో అనుకున్నాను. కానీ అపి పుత్రేపి పశ్యేయం రామ ఆస్థితం మయా. ఆస్థితం అంటే రెండు అర్థాలు. ఒకటి ఇలా ఉండిపోయానయ్యా అని ఒక అర్థం. ఆస్థా మయి వర్తత ఇది ఆస్థిత అహం. ఎంత కోరిక అంటే నువ్వు పట్టాభిషేకం చేసుకుని రాముడిలాగా రాజులా పెడుతూ ఉంటే నీ వెనకాల రాజమాతలా రావాలని ఎంతో కోరుకున్నాను, అది కూడా నేను పొందలేకపోతున్నాను. అహం సా బహూని అమనోజ్ఞాని వాక్యాన్ని హృదయచ్ఛిదాం అహం శ్రోష్యే సపత్నీనాం అవరాణాం వరాసతి. ఇక్కడ దాకా కైకేయి పేరెత్తకుండా పాపం గడిపింది, కానీ ఇంకెత్తలేకుండా ఉండలేకపోయింది. ఒక్కసారి సా అది చేసింది అంతా కూడా. అది సా అంటే ఆవిడ, ఆ కైకేయి చేసిందయ్యా. కైకేయి ఏం చేసింది? బహూని అమనోజ్ఞానం. ఇప్పటిదాకా నేనేమీ మాట్లాడకపోయినా నన్ను ఎన్నెన్నో మాట్లాడి ఉంటాయి కదా. ఇద్దరు తయారవ్వాలనుకోండి, కౌశల్య తయారైతే ఈ ముసలిదానికి కూడా అలంకారాలు కావాలా అందనుకోండి, అది ఎంత కష్టంగా ఉంటుంది. దశరథుడు నిన్నేం ఆదరించడు, నువ్వు ఎంత అలంకారం చేసుకున్నా ఎన్ని ఆభరణాలు దిగేసుకున్నా నన్నే తీసుకువెడతాడు అందనుకోండి, ఆ భార్యకి ఎట్లా ఉంటుంది? ఇలాంటి అమనోజ్ఞాని అంటే మనస్సుకి వినకూడని మాటలు ఆవిడెన్నో నన్ను మాట్లాడింది ఇంతవరకు, అవన్నీ సహించాను. హృదయచ్ఛిదాం, గుండెని కోసేలాంటి మాటలు, పెద్దగా తిట్టక్కర్లేదు. ఎక్కడ ఆవిడ ఏ కోరిక కోరుకుంటోందో ఆ కోరిక దగ్గర దాన్ని కట్ చేస్తే చాలు కదా, ఒక్కసారి గుండె చీలినట్టుగా అనిపిస్తుంది. హృదయచ్ఛిదాం, అలాంటి హృదయాన్ని కోసేటువంటి మాటలు ఎన్నో మాట్లాడింది ఆవిడ. అహం శ్రోష్యే, ఆవిడ మాట్లాడింది కదా అని ఆవిడ మాట్లాడితే తక్కిన వాళ్ళంతా ఊరుకుంటారా? ఆవిడంటే ఇష్టపడేటువంటి రాణు ఇంకా ఉంటారు కదా, వాళ్ళంతా చిన్న చిన్నగా నవ్వేవు. నాకు ఎంత అవమానం. ఈవిడంటేనే, నాకంటే చిన్న భార్య అంటేనే కొంచెం బాధపడతానే, ఈవిడంటూ ఉంటే వాళ్ళు నవ్వారనుకో, ఏదో అత్తగారు పుట్టిన దానికంటే తోడుకోడలు నవ్వినందుకు కష్టం కలిగింది అని అంటారే సామెత. అట్లాగా వాళ్ళ మాటలు కూడా, వాళ్ళ చేష్టలు కూడా నాకు ఎంత కష్టం కలిగించి ఉంటాయి ఇప్పటిదాకా ఆలోచించు. అతో దుఃఖతరం కిన్ను ప్రమదానాం భవిష్యతి. ఆడవాళ్ళకి పెద్ద దుఃఖాన్ని కలిగించేదేది? ఈ సవతి పోరు కదా. సవతి పోరుతో పాటు ఆ సపత్ని చేసేటువంటి అమర్యాద చాలా కష్టాన్ని కలిగిస్తుంది. అలాంటి కష్టాలన్నీ పడిన దాన్ని నేను. కాబట్టి మమ శోకో విలాపశ్చ యాదృశోయమనంతక.
నాకు ఇప్పటిదాకా శోకము దుఃఖము రెండు ఉన్నాయి, విలాపము, ఈ రెండు ఇప్పటిదాకా ఆగిపోతాయేమో అనుకున్నా. కానీ అనంతక ఇంకా ఆగేటట్టుగా ఏం లేదయ్యా. ఇప్పటిదాకా శోకాన్ని విలాపాన్ని చేశా, ఇకపై కూడా శోకము విలాపమే నా జీవితమా అనిపిస్తుంది. త్వయి సన్నిహితేప్యేవం అహమాసన్నిరాకృత కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవమే. నువ్వు నా సమక్షంలో ఉన్నప్పుడే నేను ఇంత అవమానాలు పడుతున్నానే, నువ్వు గనక లేవనుకో నన్ను ఎంత అవమానపరుస్తారో ఆలోచించు కదా. చాలా అవమానపరుస్తారు. కైకేయి కానీ, కైకేయిని ఆశ్రయించి ఉండే సపత్నులు కానీ నన్ను చాలా బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. దానికంటే ధ్రువం మరణమేవతు, నేను చనిపోవడమే ధ్రువం మరణమేవమే, నాకు చనిపోవడమే శ్రేయస్కరం కదా, అదే నిశ్చయం కదా. అత్యంతం నిగృహీతాస్మి భర్తు నిత్యం అతంద్రిత పరివారేణ కైకేయ్యా సమావాపి అథవా అవర. అత్యంతం నిగృహీతాస్మి. కొన్ని మీ నాన్నగారు ఏమన్నా నన్ను ప్రేమగా చూచారా అంటే నిగృహీతాస్మి, నన్ను ఎప్పుడు కూడా అక్కడ ఉండు సార్లే, ఇక్కడ దాకా ఎద్దు నువ్వు అక్కడే కూర్చో అంటుండు. కైకేయిని దగ్గర కూర్చొని పెట్టుకునేవారు, నేను వస్తుంటే అక్కడ కూర్చో బాగానే ఉంటుంది అనేవాడే. నిగృహీతాస్మి. దశరథుడు ఎప్పటికప్పుడు నన్ను కంట్రోల్ చేస్తూనే వచ్చాడు. ఒకవేళ కైకేయి మీద నేను కోప్పడాలనుకున్నప్పటికి కూడా తెలియని స్థితిలో మాట్లాడు అనేవాడు, ఆగేది. అంటే కైకేయితో మళ్ళీ మాటకి మాట మాట్లాడే అవకాశం నాకు లేదు, కైకేయిలా కూర్చుని పక్కన ఉండేటువంటి స్థితి నాకు లేకుండా నిగృహీతాస్మి భర్తు నిత్యం అతంద్రిత. ఆయన చెబితే ఆయన మాటకు విలువిచ్చి ఏ రకమైనటువంటి మనస్సులో కూడా భావం లేకుండా అలా నేను జాగ్రత్తగా నా యొక్క అధీనంలో నేను ఉన్నానే. పరివారేణ కైకేయ్యా సమావా అపి అధవా అవర. ఇక్కడ తన కష్టాన్ని కలిగజేసి నేను పట్టపురాణినై ఉండి కూడా నన్ను కైకేయితో సమానంగా చూచేవాడు మీ నాన్నగారు. ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కైకేయి కంటే ఇంకా చిన్న చిన్న భార్యలు నాకంటే చాలా తర్వాత ఉండేటువంటి వారితో కూడా కంటే తక్కువగా చూచేవాడయ్యా. ఎంత బాధపడేదాన్ని అంటే నేను పట్టపురాణి, కానీ నేను కైకేయితో సమానమైన గౌరవాన్ని పొందల, తర్వాత ఉండే భార్యలు పొందే గౌరవాన్ని కూడా పొందలేని స్థితిలో నేను యోహిమాం సేవతే కశ్చిత్ అథవాప్యనువర్తతే కైకేయ్యా పుత్రమన్వీక్ష్య స్వజనో నాభిభాషతే. ఇప్పటికే నేను చాలా ఒంటరిదాన్ని. నీ మీద ప్రేమతోనో నా మీద జాలితోనో కొంతమంది నేనంటే ఇష్టపడుతున్నాను. ఇప్పుడు కనుక కైకేయి రాజమాత అయ్యి భరతుడు రాజైతే కనుక కైకేయ్యా పుత్రమన్వీక్ష్య, భరతుడు రాజు కాబట్టి ఇక కౌశల్యని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా దగ్గర ఉండేవాడు కూడా నన్ను ఈసడించి ఛేదరించి నా నుండి వెళ్ళిపోతే నేనేం కానయ్యా అంటే ఎంత బాధపడుతుందో చూడండి ఆ ముసలావిడ పాపం. నిత్య క్రోధతయా తస్యాః కథన్ను ఖరవాదితతు కైకేయ్యా వదనం ద్రష్టుం పుత్ర శిక్ష్యామి దుర్గత. ఎప్పుడు చూసినా కైకేయి మరి ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుందేమో నాకు తెలియదయ్యా రామా, కానీ నేను ఎప్పుడు చూసినా నన్ను ఎప్పుడు చూస్తున్నా క్రోధతయ్యా, ఎప్పుడు కోపంగానే చూస్తుంది. ఖరవాది, ఇప్పుడు కోపంగా చూస్తే పర్వాలా, ఎప్పుడు చీటికి మాటికి చిన్న చిన్న మాట్లాడుతూ ఉంటారే, అలా పొల్లవిరుపు మాటలు అంటారే, ఖరవాది, పొల్లవిరుపు మాటలతో నన్ను కష్టపెడుతూ ఉంటుంది ఆవిడ కైకేయి. అలాంటి కైకేయి యొక్క ముఖం ఇప్పుడు నేను చూడాలంటే ఎంత కష్టం వచ్చింది. శిక్ష్యామి దుర్గత, చాలా నేను చూడడానికి తగనయ్యా. 17 వర్షాణి తవ జాతస్య రాఘవ. రామా, ఇప్పుడు నువ్వు పుట్టి 17 ఏళ్ళు అయిందయ్యా అంది. 17 ఏళ్ళు లెక్క సరిపోతుందా? రాముడు 12 ఏళ్ల వయసులో సీతా కళ్యాణం చేసుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత 12 ఏళ్ళు సుఖంగా ఉన్నారు అయోధ్యలో. 12 ఏళ్ల తర్వాత మాట అంటే 25వ సంవత్సరం కదా రాముడికి. కౌశల్య ఏముంటోంది, నీకు 17 ఏళ్ళు వచ్చాయి అప్పటికి అంది. ఎందుకంది అని ప్రశ్నిస్తారు వ్యాఖ్యాతలు. ఎందుకంటుందండి అంటే కౌశల్య పూర్తిగా వ్రతపరాయణ అంటారు, అంటే వైదికమైన క్రియల యందు వైదికమైనటువంటి ధర్మాచరణ యందు పూర్తి లగ్నము కలిగిన మనస్సు కలిగింది. రాముడు ఎప్పుడు పుట్టాడు తెలుసునా? ఉపనయనం అయితే పుట్టినట్టు లెక్క. ద్విజన్మత్వం సిద్ధించింది అంటే రాముడికి ఉపనయనం అయిన దగ్గర నుంచి, కానీ రాముడికి ఉపనయనం అయిన దగ్గర నుంచి లెక్క పెడితే సరిగ్గా 25వ సంవత్సరం. అంటే ఉపనయనమే నీ పుట్టుకగా భావించగలిగే ధార్మిక ప్రవృత్తి కలిగింది. ఇప్పుడు మనకు ఎంతమందికి ఉంటుంది? నీకు ఎన్నేళ్ళు అంటే నేనేమంటాను,
50 ఏళ్ళు చేయడం 49 ఏళ్ళు చేయంట అంటాం, అంతేనా? కానీ ఎప్పుడు చెప్పాలి? నాకు ఎప్పుడైతే పెద్దజీరి స్వామి లాంటి మహానుభావులు సమాశ్రయాన్ని అనుగ్రహించి మంత్రం చెప్పారో ఆనాడు నేను పుట్టానని చెప్పాలి. చెప్పగలనా? చెప్పాలని వస్తుందా? రాగల. అంటే ఎప్పుడు ద్విజన్మత్వం సిద్ధించిందో అప్పటి నుంచే నా పుట్టుక అని భావించగలగడం అనేది ఎంతో ధార్మిక పరిణతి ఉంటే తప్ప జరగదు. అంటే కౌసల్య ఎంత పరిణతి పొందిందో ఈ మాట వల్ల తెలుస్తుంది అని అంటారు పెద్దవాడు. అంటే నువ్వు పుట్టి 17 ఏళ్ళు అయిందయ్యా అంటే ఉపనయనమైన దగ్గర నుంచి నీ ధార్మిక ప్రవృత్తి 17 ఏళ్ళు అయింది అని చూద్దాడు. కాబట్టి 17 వర్షాణి తవ జాతస్య రాఘవ అసితాని ప్రకాంక్షంత్యా మయా దుఃఖ పరీక్షయం. 17 ఏళ్ళుగా నేను ఇలా చూస్తున్నానే, కానీ ఇప్పుడు మళ్ళీ నేను కష్టాలను మళ్ళీ చూడవలసి వస్తోంది, కొన్ని కొత్త కష్టాలని. తదక్షయం మహద్దుఃఖం నోత్సహే సహితం చిరం. ఇంకా నేను కష్టాలు భరించలేను రామ. విప్రకారం సపత్నీనాం ఏవం జీర్ణాపి రాఘవే. ఎంత జీర్ణమైపోయాను, ఎంత వయసు వచ్చింది నాకు. ఇంత వయసులో మళ్ళీ ఇంకా సవతి పోర్లు సవతుల బాధలు పడాలా నేను? కాబట్టి అపశ్యంతి తవ ముఖం పరిపూర్ణ శశిప్రభం కృపణావర్తయిష్యామి కథం కృపణ జీవిక. ఈ రోజు కూడా నేను రోజు మొత్తంలో ఇన్ని కష్టాలు పడుతున్నా దేనికోసం ఆనందపడుతుందని తెలుసునా? అప్పుడప్పుడైనా నీ ముఖం చూడొచ్చు. పొద్దున్నో మధ్యాహ్నమో అమ్మ ఎలా ఉన్నావా అని పలకరిస్తావు కదా నన్ను. ఆ పలకరించే ముఖం చూచి రోజంతా నిన్న సుఖాన్ని పొందుతున్న నేను ఇప్పుడు నువ్వే లేకపోతే నీ ముఖమే నేను చూడలేనటువంటి స్థితి ఏర్పడితే కనుక ఇంకా నేను ఎందుకు బతుకుతాను? ఇంకా బతకడం కష్టమయ్యా. కృపణ వర్తయిష్యామి. కృపణ అంటే చాలా జాలి జీవితాన్ని పొందే నేను కృపణ జీవిక, ఇంకా జాలి జీవికను ఎలా పొందుతా నేను? కాబట్టి ఉపవాసైశ్చ యోగైశ్చ బహుభిశ్చ పరిశ్రమై దుఃఖం సంవర్ధితో మోఘం త్వంహి దుర్గయతా మయా. నేనేం చేశానో ఆ పాపం తెలియదు, కానీ నేను ఎన్ని పూజలు పునస్కారాలు నమస్కారాలు నోములు నమస్కారాలు పూజలు పునస్కారాలు అంటారే, ఇవన్నీ చేసినా కూడా ఇవన్నీ నీకు దుఃఖాన్ని పెంపొందించేవయ్యాయా? అంటే ఈ పూజలన్నీ నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయా అంటూ తన పూజలన్నింటి మీద ఒక్కసారి బాధ కలిగిందాడు. స్థిరంతు హృదయం మన్యే. ఇన్ని చేశాను, ఇంత కష్టం చూస్తున్నా నేనేమవ్వాలి? గుండె పేలిపోయి చనిపోవాలి. కానీ నా గుండె రాయి ముక్క అని ఇప్పుడు అర్థమవుతుంది. స్థిరంతు హృదయం మన్యే మమేదయ్య నదీర్యతే ప్రావృషీవ మహానద్యా స్పృష్టం కూలం నవాంభస. ఒక్కసారి ఒక పొలానికి గట్టు కడితే పెద్ద ప్రవాహం వచ్చి కనుక ఆ గట్టును తెంపేస్తే ఒక్కసారి ఆ నీళ్ళన్నీ కూడా పొలాల్లోకి వచ్చేసి నిండిపోయి ఆ దుఃఖాన్ని కలిగించినట్లుగా నా యొక్క స్థితి కట్టలు తెగిన పొలం గట్టులా ఉన్నది అని చెప్పింది. అంటే నాకు కళ్ళు నీళ్ళు ఆగట్ల, దుఃఖం ఆగట్లేదయ్యా రామ. కాబట్టి మమైవ నూనం మరణం న విద్యతే నావకాశోస్తి యమక్షయే మమ యదంతకోద్య యదంతక అద్యైవ నమాం జిహీర్షతి ప్రసహ్య సింహోరుదతీం మృగీమివ. ఇప్పుడు నాకు మరణమే శరణం. మరణం తప్ప నాకు వేరే సుఖం లేదు. నాకు మరణమే ఇప్పుడు సుఖం నాకు కదా. మరణమే సుఖంగా ఉంది నాకు. అలాంటి స్థితిలో నేను మళ్ళీ యమలోకానికి వెళ్ళిపోతున్న స్థితి ఏర్పడిందయ్యా. యదంతక అద్యైవ నమాం జిహీర్షతి. ఇప్పుడు నన్ను గట్టిగా లాగట్లా. ఎందుకు లాగట్లా తెలుసునా? ఒక సింహం కనుక మృదతీం మృగీమివ, ఒక లేడిపిల్ల బేలగా ఏడుస్తుంటే చంపదు, అది ఏడుపు మాని పరిగెత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు చంపుతుంది. సింహానికి ఉండే లక్షణం అన్నమాట. ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది, ఎప్పటిదాకా ఏడుస్తుందో చూద్దాం. నేను ఎంతసేపు ఏడుస్తుంది, ఏడ్చి మానేసిన తర్వాత ఒక దెబ్బ కొడుతుంది, చంపేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఏడుస్తూ ఉన్నాను కాబట్టి, దుఃఖంలో ఉన్నాను కాబట్టి యముడు ఇంకా నా దగ్గర రాలా. లేకపోతే నన్ను తీసుకుని వెళ్ళవలసినటువంటి స్థితిలో నేనున్న. స్థిరం హి నూనం హృదయం మమ ఆయాసం. నా గుండెని భగవంతుడు బ్రహ్మదేవుడు ఏదో మామూలుగా ఉండే చర్మాలతోనో నారులతోనో కట్టివ్వలేదయ్యా. అయస్కాంత ఒక ఇనుముతో కట్టించినట్టు ఆయాసం మమ హృదయం. ఇనుము ముక్కలాగా నా గుండె ఉన్నది. న భిద్యతే యద్ధువిన అవధీర్యతే అనేన దుఃఖేన చ దేహమర్పితం ధ్రువం హి అకాలే మరణం న విద్యతే.
అలాంటి గుండె ఇనప గుండె కాబట్టే నాకు ఇంకా చావు రావట్లా, గుండె పగలట్లేదయ్యా. ఇదంతు దుఃఖం యదనర్థకాని మే వ్రతాని దానాని సంయమాశ్చహి తపశ్చ తప్తం యదపత్య కారణాతు సునిష్ఫలం బీజ విభోక్తమోషరే. ఎన్ని తపస్సులు చేశా, ఎన్ని నోములు ఆచరించా, ఎన్ని వ్రతాలు ఆచరించి నిన్ను కన్ను. కానీ కంటే ఎలా అయిందంటే విత్తనాన్ని సంపాదించి ఒక భూమిలో వేసిన సమయంలో అది ఊషర క్షేత్రంలో ఎలాగైతే విత్తనం వేస్తే మొక్క మొలవదో అలా నా తపస్సులు, నా వ్రతాలు, నా నోములన్నీ కూడా ఊషర క్షేత్రంలాగా అయిపోయాయి. అంటే విత్తనం నాటితే ఫలించేటువంటి అవకాశం లేనటువంటి చౌట భూమిలాగా నా వ్రతాలు, నా నోములన్నీ కూడా నిష్ఫలమైపోయాయి. సునిష్ఫలం, బాగా నిష్ఫలమైపోయాయి. యది అకాలే మరణం స్వయేచ్ఛయా లభేత కశ్చిత్ గురు దుఃఖకర్షితః గతాః మధ్యేవ పరేత సంసదం వినా త్వయా ధేనురివాత్మజేన వై. అకాల మరణం కూడా స్వయేచ్ఛయా, నేను కోరుకుంటే మరణం వచ్చేటట్టుగా కూడా నాకే ఉన్నటువంటి స్థితి కలిగిన దానికి కాను కదా. కానీ హృదయమా పగలదు, కోరుకుంటే చావా రాదు. అలాంటి స్థితిలో నిన్ను విడిచి నేను ఉండలేను. కానీ నీతోనే నేను ఉంటా. ఎలాగ వినాత్వయ ధేను ఇవ ఆత్మజేనవై. ఆవు ఎలాగైతే దూడని విడిచి ఉండలేకుండా బాధపడుతూ ఉంటుందో నిన్ను విడిచి ధేనువు లాంటి నేను కూడా ఉండలేను. తథాపి కిం జీవిత మధ్యమే వృధా, నా జీవితం అంతా వృధా. త్వయా వినా, ఎప్పుడు నీవు లేకపోతే, భర్త లేకపోతే, లేదా రాజ్యం లేకపోతే, సుఖాలు లేకపోతే, గౌరవాలు లేకపోతే కాదు. త్వయా వినా, నీవు గనక దూరమైతే నా జీవితము వృధా. చంద్ర నిభానన ప్రభ, కష్టపడేటువంటి బాధలో ఉండే వాళ్ళందరికీ చంద్రుడు ఎలా అయితే ఆహ్లాదాన్ని ఇస్తాడో ఈ యొక్క ముఖము నాకు ఆనందాన్ని ఇస్తుందయ్యా. అనువ్రజిష్య, ఒకటి అంగీకరించు, నీతో పాటు నేను కూడా అడవికి వస్తా. వనం త్వయైవ గౌకు, ఒక ఆవు దూడని అనుసరించినట్లుగా సుదుర్బల వత్స వివానుకాంక్షయ. సుదుర్బల అంటే దూడని విడిచి ఉండలేని ఆవు, దుర్బలమైనటువంటి ఆవు ఎలాగైతే దూడ వెనకాలే వెళ్ళిపోతుంది. కొన్ని ఆవులకి కొంచెం గుండె ఉండి మళ్ళీ వస్తుందే దూడ అనుకుంటుంది. కానీ ఆ కాదు, సుదుర్బల, దూడని విడిచి ఉండలేని ఆవు వలె నీ వెనకాలే నేను వస్తా. భృషభ సుఖమవర్షిత తదా బహువిలలాప సమీక్ష్య రాఘవం వ్యసనముపనిశామ్య సామహతు సుతమివ బద్ధమవేక్ష్య కిన్నరీ. అలాగ చాలా దుఃఖపడుతూ నిమర్దితురాలి, అమర్షిత, సహించలేటువంటి స్థితిలో బహువిలలాప. చాలా ఇవన్నీ కూడా మనం మాటలుగా చెప్పుకున్నాం, కానీ అంబోధన ఏడుస్తూ ఇవన్నీ అంటూ అనమాట. బహువిలలాప, చాలా బాధపడుతూ సమీక్ష రాఘవం, రాముడిని చూస్తూ వ్యసనం ఉపనిశామ్య, తనకు ఉండే కష్టాన్ని బాగా విడిపిస్తోంది అంటాడు వాల్మీకి. ఎవరికి విడిపిస్తుంది? రాముడికి కాదు. త్వయి లక్ష్మణే శృణ్వతి లక్ష్మణే అని ముందే చెప్పాడు. కౌశల్య మాటలకు ముందు లక్ష్మణస్వామి వింటాడు. లక్ష్మణుడు అంటే ఆవిడకి అమితమైనటువంటి విశ్వాసం ఉంది, ఏదో చేస్తాడు వీడు ఏదో చేసి రాముడిని ఇక్కడ ఉంచేస్తాడు అనే ధైర్యం. ఉపనిశామ్య సామహతు సుతమివ బద్ధమవేక్ష్య కిన్నరీ. ఆ రకంగా ఒక కిన్నరీ స్త్రీలాగా చాలా బాధపడుతూ రామునికి తన యొక్క బాధని వెల్లడించింది అంటూ 20వ సర్గం ముగించాడు. అయోధ్యాకాండ అంతా కూడా ఇలాంటి సందర్భాలతో, ఇలాంటి సంభాషణలతో సాగేది. కాబట్టి అక్కడ ఉండే పాత్ర యొక్క ఔచిత్యాన్ని గుర్తించి, ఏ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి మనకి. అంటే ఆనాటి యొక్క అంతఃపురంలో కూడా దశరథుడు చాలా గొప్ప ధర్మాత్ముడు. కానీ అతనికి భార్యలు ముగ్గురున్న కైకేయి మీద అత్యంతమైనటువంటి ప్రేమ. కొన్ని కైకేయి మంచిదా అంటే కైకేయి తనని తప్ప ఇంకెవ్వరిని దశరథుడు ప్రేమిస్తున్నా ఓర్వలేనటువంటి స్థితి కలిగినదా. కానీ పెద్ద భార్య కూడా కొంచెం మొండిదా, గట్టిగా మాట్లాడేదంటే కాదు. ఎప్పుడూ కూడా వినయంగా సౌమ్యంగా ఉండేటువంటి సత్యభామ రుక్మిణి స్థితి లాంటి స్థితే కదా ఇక్కడ కూడా ఉన్నది వాడికి. అలాంటి స్థితిలో ఉంటుంది. అలాంటి స్థితిలో ఉండే ఆవిడ మీద మనస్సులో ఎంత ప్రేమ ఉన్నా ప్రకటిస్తే ఏం కొంప మునిగిపోతుందో అని భయంలో ఉండేటువంటి పాత్ర దశరథుడు. కానీ తనని తప్ప కౌశల్యని ఎప్పుడు కూడా గౌరవించడానికి వీల్లేదనే మొండి పట్టుదల, ఒక అవలిప్తత కలిగినటువంటి ఆవిడ కైకేయి. ఇలాంటి స్థితి. ఈ రెండు నాకు అక్కర్లా, కౌశల్య చాలా మంచిది కాబట్టి కౌశల్యని అనుసరిస్తానంటూ ఉండే భార్య ఒక ఇలాంటి స్థితి ఆ కుటుంబంలో. కాబట్టి రాముడు ఎంత బ్యాలెన్స్గా నడిపాడో తెలుస్తుంది.
తన తల్లిని చాలా అవమానపరిచే కైకేయిని కూడా తల్లంత ప్రేమించగలిగే స్థితిలో తాను ఉన్నాడంటే అర్థం దశరథునికి ఇష్టం, తండ్రికి ఇష్టం. తర్వాత మాటలో రాముడు చెప్తాడు, తండ్రికి ఇష్టమని, తండ్రి మాట అని, తండ్రికి కష్టం కలగకూడదని, తండ్రి మాటే శిరోధార్యమని, తండ్రి ధర్మస్వరూపుడని, తండ్రి తప్ప అమ్మా నువ్వు కూడా రెండో ఆవిడవమ్మా, నాకు తండ్రే ముఖ్యము అని కౌశల్యతో చెప్పేంత తండ్రి ప్రేమ కలిగిన వాడు రాదు. కాబట్టి అలాంటి తండ్రికి కష్టం కలగకూడదని కైకేయిని కూడా స్వమాతగా పరిగణించగలిగేటువంటి ఒక చక్కటి ఒక ప్రవర్తన కలిగిన వాడు రాముడు. కాబట్టి రాముడు అలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి కైకేయి కూడా తన కొడుకే అనుకునేంత ప్రేమించింది. కౌశల్య కడుపున పుట్టిన కౌశల్య మీద ఉండే కోపం, ద్వేషం అవన్నీ కూడా రాముడి మీద ప్రసరించాల కైకేయికి. అంటే ఎంత తాను విధేయుడిగా ఉన్నాడో తెలుసు. ఇలాంటి ఒక తాతల మధ్య జరిగేటువంటి సంభాషణ కాబట్టి ఎక్కడికక్కడ బరువుగా నడుస్తుంటుంది. అలాగా 21వ సర్గలో తథాతు విలపంతీంతాం కౌసల్యాం రామమాతరం ఉవాచ లక్ష్మణో దీనః తత్కాల సదృశం వచః. కౌసల్య ఏ ఉద్దేశ్యంతో మాట్లాడిందో పాపం తనకి తెలియాలనే నియమం లేదు. కానీ కౌసల్య మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కసారి లక్ష్మణస్వామిలో చాలా కోపాన్ని తెప్పించి తత్కాల సదృశం వచః, అక్కడికి కుదిరేటట్లుగా, అక్కడికి సంబంధించేటట్లుగా, కౌసల్య హృదయము కొంచెం సాంత్వన పడేటట్లుగా లక్ష్మణస్వామి మాట్లాడుతున్నాడు. ఈయంత తెలియని పడుతుంది ఇక్కడ. ఇప్పుడు కౌసల్యని ఆ సాంత్వన పరచాలంటే రాముని వల్ల కాదని తెలిసిపోయింది లక్ష్మణస్వామి. లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, కౌసల్య యొక్క హృదయము సాంత్వన పడేటట్లుగా తత్కాల సదృశం వచః, ఆ సమయానికి తగినట్లుగా తనలో ఉండేటువంటి భావాన్ని వ్యక్తీకరించేవాడై లక్ష్మణస్వామి ఇలా అంటున్నాడు, నరోచతే మమాప్యేతతు, అమ్మా నీకే కాదమ్మా నాకు కూడా ఇది ఇష్టం లేదమ్మా. ఏతత్ ఆర్యే యద్రాఘవోవనం, రాముడు అడవికి వెళ్ళడం ఏమిటి, త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చేతు, రాజ్యాన్ని విడవలసిన అవసరం ఏముంటుంది, స్త్రియావాక్యవశంగత, ఒక ఆడదాని మాటకి ఇంత విలువనివ్వాలా అంటే కోపం వచ్చింది. అప్పటిదాకా తల్లిగా చూచిన వాడికి కూడా కైకేయి మాటకి ఇంత విలువనివ్వాలా, స్త్రీ కదా చెప్పింది, ఆవిడ చెప్తే వెళ్ళిపోవాలా అంటే తండ్రి చెప్పలేదని ఉద్దేశ్యం. తండ్రి చెప్పలేదనేటువంటి దానికి సాక్ష్యం ఇతరొక్కడే. తండ్రి మాట్లాడలా, నన్ను అడవికి వెళ్ళి తీరవలసినదే తండ్రి చెప్పాల. తండ్రి మాట అంటే అన్నయ్య గౌరవిస్తాడు, అది అంగీకారమే. కానీ తండ్రి చెప్పాల. తండ్రి తలకాయ పట్టుకుని కూర్చుంటే తల్లి చెప్పిందే, ఆవిడ చెప్పిన వాడికి ఇంత విలువ దేనికమ్మా అంటే రాముణ్ణి మళ్ళీ జాగ్రత్తగా ప్రచోదనం చేస్తున్నాడు. నిజమే కదా, తండ్రి చెప్పలేదు కదా, మనం మానేద్దాం అనుకుంటాడేమో రాముడిని ఉద్దేశించారు లక్ష్మణస్వామి. అంటే ఈ భావన కలిగిస్తున్నాడు. ఈ భావన రాముడు కలిగించడంతో పాటు కౌసల్యకి నిజం కదా ఒక మంచి పాయింట్ లాగాడు, లాజిక్గా మాట్లాడుతున్నాడు అనిపించేటట్టుగా ఆవిడ సాంత్వనాన్ని కలిగిస్తున్నాడు. అంటే ఇరువైపులా ఉండే వాళ్ళకి ఒక రకమైన సాంత్వనం కలిగించేటట్టుగా లక్ష్మణస్వామి అంటున్నాడు. స్త్రియా వాక్యవశంగత, ఒక ఆడవాళ్ళు చెప్పిన మాట. ఆడవాళ్ళు అంటే అర్థం రాజు చెప్పవలసిన మాట కంటే భిన్నంగా ఎవరు మాట్లాడినా అది శాసనంగా పరిగణించవలసిన అవసరం లేదు కదా, అనవసరంగా పరిగణిస్తున్నాడు అన్నయ్య. కాబట్టి విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృపః కిమవన బ్రూయాతు చోద్యమానః సమన్మథః. మరి తండ్రి చెప్పాడని అంటాడేమో రాముడని, తండ్రి చెప్పినా పనికిరాదు అని ముందే చెప్పాలి. ఎందువల్ల విపరీతశ్చ, ధర్మానికి విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు దశరథుడు. అంతేనా, వృద్ధశ్చ, ముసలివాడైపోయాడు. ముసలివాడైతే బుద్ధి మందగిస్తుంది, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఇది కరెక్టా కాదా అనేటువంటి స్థితిని మర్చిపోయేటువంటి స్థితి ఉంది. విపరీతుడయ్యాడు, వృద్ధుడయ్యాడు. విషయైశ్చ ప్రదర్శిత, ఇంత ముసలివాడైనా కూడా కామవాంఛలు తగ్గనటువంటి వాడయ్యాడు ఇతను. కాబట్టి నృపః కిమివ బ్రూయాత్, ఇతనేం మాట్లాడతాడు, తండ్రి చెప్పేదేంటి, తండ్రి చెప్తే వినేదేమిటి అనే మాటని చోద్యమాన సమన్మథః, ఎప్పుడు వినాలి, ధర్మం ప్రచోదన చేస్తే వినాలి తప్ప, అంటే ఒక నియమం, ఒక నీతి, ఒక రూల్, ఒక రెగ్యులేషన్ అది కదా ఉండాలి వెనకాల. దానితో పాటు కదా చెప్పాలి. ఇవేమీ లేకుండా నేను ఏదో చెప్పేస్తానంటే అది ఎలా వల్లగా అవుతుంది. ధర్మం చూచినా తప్పు, సత్యం చూచినా తప్పు, రాజ్యాలకు ఉండే నియమాలు చూచినా తప్పు, దశరథుడు ప్రకటించిన విధానం చూచినా తప్పు, ఏ రకంగా చూచినా తప్పైనప్పుడు చోద్యమాన సమన్మథః. అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, కైకేయి మీద ఉండే ఇంకా ఏదో ఒక ప్రేమతో, ఒక కామంతో కదా ఇలా మాట్లాడుతున్నాడు.
కాబట్టి అది వినడానికి వీల్లేదు, అది పాటించవలసిన అవసరం లేదు. నాస్య అపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం ఏన నిర్వాస్యతే రాష్ట్రాత్ వనవాసాయ రాఘవ. అడవికి పంపించే వాళ్ళ మీద ఏదో ఒక నెపం ఉండాలి, ఏదో ఒక దోషారోపణ చేయాలి. రాముడి మీద ఏ దోషారోపణ చేస్తారో చెప్పండి ఎవరైనా సరే. రాముడు ఈ తప్పు చేశాడని కనుక ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరని ఆవిడే చెప్పింది, కైకేయే చెప్పేసింది అన్నమాట. రాముడిలో ఏ దోషమూ లేదు అని చెప్పింది. ఏ దోషము లేని వాడిని అడవికి పంపించిన స్థితే రాజ్యం లాక్కుంటావా? లాక్కో. లక్ష్మణస్వామి యొక్క మాటల్లో ఉండే ధర్మాన్ని గుర్తించాలి. రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడంలో చిన్నపాటి సత్యప్రతిజ్ఞత, ధర్మబద్ధత ఉన్నాయి, కానీ అడవికి పంపించడంలో ఏ నియమమూ లేదు. అడవికి పంపించవలసిన అవసరం ఉన్నదా? లేదు కదా. కాబట్టి నాస్య అపరాధం పశ్యామి, రాముడు ఏ అపరాధము చేయల. నాపి దోషం తథావిధం, కావాలని చేస్తే అపరాధం, తెలియకుండా చేస్తే దోషం. దోషము లేదా? తెలియకుండా దోషము చేసినవాడు కాడు, తెలిసి అపరాధము చేసినవాడు కాడే రాముడు. ఏది నిర్వాస్యతే, ఏ పాయింట్ మీద రాముడిని అడవికి పంపిస్తారు? ఏ కారణం చేత పంపిస్తారు? పంపించడానికి వీల్లేదు. నతం పశ్యామి అహం లోకే పరోక్షమపి యో నరః స్వమిత్రోపి నిరస్తోపి యోస్య దోషముదాహరేత్. రాముడి గురించి అపరాధాలు ఏమైనా ఉంటే చెప్పండి అని ప్రకటించినా కూడా మిత్రులు, కొంచెం దూరంగా ఉండేవాళ్ళంతా వస్తారు. ఒకవేళ ఎప్పుడో రాముడు తప్పు చేశాడు ఇచ్చి దుర్మార్గుడా నువ్వు దూరంగా వెళ్ళిపో అని పించుకున్నవాడు కూడా పిలవండి, వాళ్ళు కూడా పిలవండి. రాముని చేత ఒక్కొక్కప్పుడు అభిషక్తులైన వాళ్ళందరినీ కూడా పిలిపించండి అయ్యా. ఎవడైనా ఏదన్నా దోషం చెప్తాడా? అంటే మిత్రులైన వాడు ఎలాగో చెప్పకపోవచ్చు. మిత్రులైన వాళ్ళు రాముడు మంచివాడే, ఇప్పుడు ఏమనలేదండి అని అబద్ధం చెప్పచ్చు కదా. రాముడు ఎప్పుడో ధర్మబద్ధతగా లేదని, సరిగ్గా ప్రవర్తించట్లేదని, రే తప్పు చేస్తున్నావు నాకు దూరంగా నాతో మాట్లాడుకు అన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించండి. వాళ్ళు కూడా రాముడు తప్పు చేశాడని అనిపిస్తే దాన్ని పరిగణిద్దాం. అది లక్ష్మణస్వామికి ఉండే ధైర్యం. రాముడు ఎక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నతం పశ్యామి అహం లోకే పరోక్షమపి యో నరః. శత్రు, రాముని చేత నిరస్తము చేయబడిన శత్రువు కూడా రాముడు నేను తప్పు చేశాను కాబట్టే కదా రాముడు ఇలా అన్నాడు అనుకుంటాడు తప్ప రాముడేంటి నన్ను ఇలా అన్నాడు తప్పు కదా అనేవాడు ఎవడు లేడే. ఆ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవకల్పం రుజుం దాంతం రిపూణామపి వత్సలం అవేక్షమాణః కో ధర్మం త్యజేత్ పుత్రం అకారణాత్. రాముడికి 4 విశేషణాలు వేశాడు. ఒకటి దేవకల్పం, దేవత లాంటివాడు. దేవత లాంటి వాడంటే ఈ నమే కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని అంటాడే భగవంతుడు. ఏ పని చేసినా పని తాలూకు కర్మ నాకు అంటదయ్యా అన్నాడే దేవుడు. అలాంటి దేవకల్పుడు రాముడు. అంటే ఏ పాపము అంటవలసిన వాడు కాడు. ఒకవేళ ఒక వ్యక్తిని కొట్టిన పాపం నాకంటుంది తప్ప రాముడి కంటే అవకాశం ఉండదు. కారణం రాముడు దేవకల్పుడు అని ఒక పదం ప్రయోగిస్తాడు. అంటే రాముడు దేవత లాంటి వాడు. కానీ రాముడు ఎప్పుడు తప్పు చేయడు. ఒకవేళ తప్పు చేసి ధర్మబద్ధమై ఉంటుంది. ఒకవేళ ఆ ధర్మబద్ధతగా ఉండే తప్పు వల్ల కలిగే కర్మ వల్ల ఉండే శేషమో దోషమో రాముడి కంటే అవకాశం ఉండదు. దేవకల్పం రుజుం, రుజుం అంటాడు. అంటే ఒక రుజువైన ప్రవర్తన కలిగినవాడు. అంటే ఓపెన్ హార్ట్తో ఉంటాడు. రే నువ్వు ఈ తప్పు చేసావు, ఇది కొట్టాలి, కొట్టకపోతే నా తప్పు అవుతుందిరా, శిక్షించకపోతే నా తప్పు అవుతుంది అని చెప్పి శిక్షను చెప్పి వాడిలో పరివర్తన కలిగేటట్లుగా శిక్షించగలిగే రుజుస్వభావం కలిగినవాడు. కాబట్టి ఎప్పుడు మాట్లాడు. దాంతం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఏదో చేశాడు కాబట్టి కోపం వచ్చిందిరా, ఒరే అనవసరంగా కొట్టానురా, కోపంతో అణుచుకోలేకపోయాను అనేవాడు కాడు. కారణం దాంతం. దాంతం అంటే బహిరింద్రియ నిగ్రహం కలిగినవాడు. శాంతం అంటే అంతరింద్రియ నిగ్రహం కలిగినవాడు. శాంతం అంటే మనస్సు అధీనంగా ఉన్నవాడు. దాంతం అంటే ఇంద్రియములన్నీ అధీనంలో ఉన్నవాడు. రాముడు దేవకల్పుడు కాబట్టి శాంతం, రుజుం కాబట్టి శాంతం. ఇతను దాంతం అంటే బహిరింద్రియ నిగ్రహం కూడా కలిగినవాడు. ఎప్పుడైనా కోపం వస్తే గబుకును కొట్టేసిన తర్వాత అరే అది తప్పు చేశాను రా అనే అభిప్రాయం కూడా రాముడు ఎప్పుడు వెల్లడించడే, అలాంటి ఎప్పుడు పని చేయడే. కాబట్టి దాంతం రిపూణామపి వత్సలం, శత్రువుల యందు కూడా ప్రేమను ప్రకటించాడు తప్ప ఎప్పుడు కూడా వీడు దుర్మార్గుడు అనే ఒక పరుషమైన వాక్యం మాట్లాడలేదే. అలాంటి రాముని విషయంలో అవేక్షమాణః కో ధర్మం త్యజేత్. ఇలాంటి కుమారుణ్ణి ఎవడైనా వదులుకుంటాడా? ఆయన వదులుకుంటున్నాడు. తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేషః.
ఈయన ముసలివాడు అయ్యాడుకుంటున్నామేమో కానీ ఇంకా మరీ పసిపిల్లాళ్ళ తయారయ్యాడు, ఏమీ తెలియని వాళ్ళ తయారు. అన్నీ తెలిసిన వాడు చేసే పని ఏదోలా ఉండొచ్చు కాక, ఏమీ తెలియని పిల్లవాడు చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని పరిగణిస్తాము. తండ్రిని తిట్టాడనుకోండి కుమారుణ్ణి, వాడు ఏమన్నా అంటావు, ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది కనుక తండ్రిని నువ్వే చేశావు అన్నది ఏకవచనంతో చెప్పచ్చు, దుర్మార్గుడివే తట్టచ్చు. తిట్టినా కూడా చిన్నపిల్లాడి పాపం వాడు ఏమంటాడే, వాడంటే మాటకి విలువ పాడా అనుకుంటామే. అట్లాంటి స్థితిలో మళ్ళీ ఇతను ఒక ముసలితరాన్ని పొందల, పరిణతి పొందల, బాల్యముపేయుష, మళ్ళీ తిరిగి వచ్చి బాల్యం పొందిన వాళ్ళ చిన్నపిల్లాళ్ళగా అయిపోయాడు ఇతను. కాబట్టి ఇతని మాటకి విలువ మనం కట్టడం అవసరం లేదు. పుత్ర కో హృదయే కుర్యాతు రాజవృత్తమనుస్మరన్, రాజవృత్తాన్ని తలచుకుని చెప్పవలసిన మాటలు చెప్పకుండా ఇలా మాట్లాడాడంటే అతనేమిటయ్యా. కాబట్టి యావదేవ నజానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ మయా సార్ధం ఆత్మస్థం కురు శాసనం. అతనికి తెలియలా, అతనికి ధర్మము అధర్మము తెలియట్లా. నీకు తెలుసు కదా అన్నయ్య, నువ్వు ధర్మాత్ముడివే కదా, నీకు ధర్మాధర్మ విచక్షణ ఉన్నది కదా, వివేకం ఉన్నది కదా. కాబట్టి నీ ధర్మంలో నువ్వు ధర్మాన్ని ఆచరించేవాడివి కాబట్టి నీవు ఏది ధర్మం అనుకుంటున్నావో ఆ ధర్మంలో నిలబడవలసిన అవసరం కూడా ఉన్నదా లేదా అని రాముణ్ణి మెల్లమెల్లగా కొంచెం అలాగా తోస్తున్నట్లుగా తోస్తున్నాడు. కాబట్టి ఇంకో మాట చెప్తున్నా, మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ కస్సమర్థః అధికం కర్తుం కృతాంతస్యేవ తిష్టతః. నిజమే, కానీ ఇంతమందితో విరోధం ఎట్లారా, వీళ్ళంతా మీద పడితే కష్టం కదా, వీళ్ళందరినీ మనం జయించలేం కదా అంటావేమో. నా కష్టం కదా, రాజుగారి మాటకి రాజ్యంలో ఉండే వాళ్ళంతా యుద్ధానికి వచ్చేసారనుకోండి, రాముడు ఒక్కడే కదా వెనపడి యుద్ధం చేయవలసింది. అలాంటి స్థితి అనుకుంటావా? తవ గుప్తస్య మా రాఘవ, నేను నీ పక్కనే ఉన్నా, ధనస్సు పట్టుకుని ఉంచుందా, నేను గనక ధనస్సు పట్టుకుని పక్కన కోపంగా నించుంటే అధికం కర్తుం, ఎవడు ఎగస్ట్రాలు ఏం చేయడానికి వీల్లేదయ్యా. అధికం కర్తుం అంటే వాడి పరిధిని మించి వాడు ఏం మాట్లాడడానికి వీలు లేకుండా నేను పక్కనే ఉంటే నీకేమిటి భయం అంటాడు. అన్నయ్యకి తాను ధైర్యాన్ని నిరూపరుస్తున్నట్టుగా, పెద్ద రక్షణ కల్పిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు లక్ష్మణస్వామి. కాబట్టి నిర్మనుష్యాం ఇమాం కృత్స్నాం అయోధ్యాం మనుజర్షభ కరిష్యామి సరైస్తీక్ష్ణై ఇది స్థాస్థితి విప్రియే. ఒకవేళ కనుక ఈ ఊళ్ళో ఉండేవాళ్ళంతా, ఈ రాజ్యంలో ఉండేవాళ్ళంతా, వీళ్ళంతా కనుక నీకు విప్రియమే చెయ్యాలనుకుంటూ ఉంటే కనుక ఒక్కడిని లేకుండా చేస్తాం. నిర్మనుష్య అంతా క్లీన్ చేసి కొత్త సంతానం, కొత్త ప్రజలు, కొత్త రాజ్యంగా చేసేస్తాం. ఒక్కడి నుంచి ఇక్కడ నీకు కనుక వ్యతిరేకంగా ఉంటుంది అని ఒకసారి సరైస్తీక్ష్ణై, నా బాణములు ఎంత పదునో తెలుసు కదా. భరతస్యాథ పక్ష్యోవా యోవాస్య హితమిచ్యతి సర్వానేతాన్ వధిష్యామి మృదుర్విహి పరిభూయతే. భరతుడు వస్తాడా, అయినా సిద్ధం. పక్ష్యోవా, భరతుని యొక్క తాలూకు వాళ్ళు అంటే వాళ్ళ మేనమామలు కానీ వాళ్ళ తాతగారులు కానీ ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు వస్తారా, నేను సిద్ధంగా ఉన్నా. యోవాస్య హితమిచ్చతి, కాదు భరతుని యొక్క హితాన్ని కోరే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నేను సిద్ధంగా ఉన్నాను. సర్వానేతాన్ వధిష్యామి, ఏమాగదయ్యా భరతుడా, వాళ్ళ తండ్రి గారా, వాళ్ళ తాతగారా, నాకు అప్పుడే బట్టలు పెట్టారా, నాకు చాక్లెట్లు ఇచ్చారా, ఏం పట్టించుకోరు. సర్వానేతాన్ వధిష్యామి, నీకు గనక విప్రియం చేయడానికి వాడు కనుక సిద్ధంగా ఉంటే వాళ్ళని చంపడానికి నేను సిద్ధంగా ఉన్నా. మృదుర్హి పరిభూయతే, ఒక అందమైనటువంటి మాట అంటాడు, మృదుర్హి పరిభూయతే. మెత్తగా ఉంటే ఒత్తుతారయ్యా, మెత్తగా ఉన్న కొద్దీ నొక్కేసేస్తుంటారు. మృదుర్హి పరిభూయతే, నువ్వు మెత్తగా ఉండడానికి వీళ్ళేది, గట్టిపోడు అని అంటాడు రాముని. ప్రోత్సాహితోయం కైకేయ్య సదుష్టో యది నః పిత అమిత్రభూత నిస్సంగం బధ్యతామపి. చాలా కోపంగా మాట్లాడాడు. ప్రోత్సాహిత, తండ్రి సహజంగా మంచివాడే కావచ్చు, కానీ కైకేయ్య ప్రోత్సాహిత, కైకేయి చేత ప్రోత్సహించబడ్డాడు. అంటే ఒక పోటు వెనకాల పొడిస్తే కైకేయి మాటలు కాదనలేక ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి సదుష్ట యది నః పిత, ఒకవేళ మనస్సులో మంచితనమే ఉండి కైకేయి యొక్క మాటలకు మారు మాట్లాడలేక ఇలా కనుక చేస్తూ ఉంటే, ఇది దుష్ట నా పిత నా దుష్ట, తండ్రి కనుక కష్టం కాకపోయిన వాడు అయి ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి, అమిత్రభూత, అతను శత్రువే.
లోపల మంచి ఉండొచ్చుగాక, చేసే క్రియ చెడ్డ క్రియ చేస్తున్నాడు కాబట్టి మనకి శత్రువే అవుతాడు తండ్రి కూడా. కాబట్టి తండ్రి శత్రువు అయ్యాడు కాబట్టి నిస్సంగం, తండ్రి కొడుకుల బంధాన్ని తలుచుకోకు. బధ్యతామపి, జాగ్రత్తగా మూట కట్టి మూలపడేద్దాం లేదా చంపేద్దాం. ఎంతమంది లేరు కొడుకులు అలాగా, తండ్రులని బంధించి రాజ్యాలు పొందినవాడు కౌశుడు లాంటి వాడు, ఔరంగజేబు లాంటి వాడు చాలామంది చరిత్ర కనిపిస్తారే, అలాగా కట్టేద్దాం, ఓ మూలపడేద్దాం లేదా లేపేద్దాం అన్నట్లుగా మాట్లాడాడు లక్ష్మణస్వామి. మాట్లాడి కాబట్టి గురోరపి అవలిప్తస్య కార్యకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఒక ప్రశ్నని ఒక సూటిగా అడుగుతున్నాడు. ఇది రాజనీతిని అడుగుతున్నాడు, రాముణ్ణి కాదు, రాజధర్మాన్ని ప్రశ్నిస్తున్నట్టు. గురోరపి, రాజే కావచ్చు, తండ్రే కావచ్చు, గురువే కావచ్చు. అవలిప్తస్య, గర్వంతో ఉండి అహంకారంతో ధర్మానికి వ్యతిరేకంగా కనుక అవలిప్తుడై ఉంటే కనుక కార్యమజానత, ఏది కార్యమో ఏది అకార్యమో తెలియనటువంటి స్థితిలో ఉండి కనుక శాసనం చేస్తే దాన్ని పాటించాలా, పాటించనవసరము లేదని శాస్త్రం, ధర్మశాస్త్ర వచనం. గురోరప్యవలిప్తస్య కార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం నభవతి శాసనం అని ఒక స్థితి. కానీ అలాంటి వాడు ఏ శాసనం చేసినా అది చెల్లదు అని ధర్మశాస్త్రం ఉందా లేదా అంటే రాజధర్మంలో ఉండే ధర్మాన్ని తను ఎదురుగా బ్రహ్మాస్త్రంలాగా వేసి అడుగుతున్నాడు. అలాంటి వాడు కదా తండ్రి. కాబట్టి దశరథుడే కనుక ఒకవేళ తల్లి కనుక చెప్పింది, ఆవిడ చెప్పింది, దశరథుడు చెప్పలేదు అని మనం పక్కన పెట్టే, లేదా ఆవిడ కోరితేనే దశరథుడు మాట్లాడాడు పక్కన పెట్టే, లేదా దశరథుడే మాట్లాడినా కూడా మనం పాటించని అవసరం లేదు అంటే ఒక 1 by 1గా చెప్తున్నాడు. అంటే తల్లి చెప్పింది అని పాటిస్తావా తప్పు, తల్లి ప్రేరణతో ఈయనే మాట్లాడని చెప్తావా తప్పు, తానే మాట్లాడని చెప్తావా అయినా తప్పే. ఇందువల్ల గురోరపి, అతను ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇక్కడ పాటించని అవసరము లేదు. బలవేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ దాతుమిచ్చతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవ. ఏ బలాన్ని ఆశ్రయించి, ఏ పాయింట్ పట్టుకుని అంటామే, ఏ కారణాన్ని చూపించి రాముడు దశరథుడు కైకేయికి రాజ్యం ఇస్తాడయ్యా? అది నీ రాజ్యం, తవ రాజ్యం, అది నీది, నీకే చెంది ఉండవలసిన రాజ్యాన్ని ఇంకోటికి ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేదు. కాబట్టి తయా చైవ మయా చైవ కృత్వా వైరమనుత్తమం కాశ్యశక్తి శ్రియం దాతుం భరతాయ అరిశాసన. ఇక్కడ నన్నెదిరించి లేక నిన్నెదిరించి భరతునికి రాజ్యం ఇవ్వగలిగే దమ్మె ఎవరికున్నది? ఎవరికుందయా? ఎవ్వరికీ లేదు. శ్రియం దాతుం, మరొకడికి భరతుడికో మరొకడికో రాజ్యం ఇచ్చేటువంటి దమ్ము కానీ శక్తి కానీ ధర్మం కానీ ఎవరికీ లేదు. అనురక్తోస్మి భావేన భ్రాతరం దేవి తత్వతః సత్యేన ధనుషా చైవ దత్తేన ఇష్టేన తే శపే అని మాట్లాడేసి కౌసల్యతో అంటున్నాడు. కౌసల్య ఎవరి కోసం ఇన్ని మాటలంది? లక్ష్మణస్వామికి తెలియాలనే కదా అంది. నాకు తెలిసాయమ్మా, ఇప్పుడు నేను చెప్తున్నా. అనురక్తోస్మి, నేను రాముని యందు పూర్తిగా అనురక్తి కలిగిన వాడను. అంటే ఇప్పటిదాకా రాముని వెంట ఉన్నావు లక్ష్మణ, ఇప్పుడు కనుక భరతుడు రాజ్య పట్టాభిషేకం పొందితే రాముణ్ణి విడిచిపెట్టి భరతుడిని కనుక వెనకాల వెళ్ళిపోతావా అనే సందేహం ఆవిడలో ఉందేమో ఉద్దేశం కదా. ఎవరికైనా సాధ్యం కదా. ఓడిపోయే ఎమ్మెల్యే పక్కన ఉంటాయండి, గెలిచేవాడు ఇద్దరికి విడిపోతూ జంప్ చేస్తుంటారే, జంప్ జిలానీలు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారే, అలాగా ఉంటాడేమో అనిపించిందేమో కౌసల్యకి అనిపించి లక్ష్మణస్వామి అంటున్నాడు అనురక్తోస్మి. ఎప్పటికీ కూడా రాముని యందే అనురక్తత, అనురాగము కలిగిన వాడిని. ఎందువల్ల? భావేన, అంటే రాముని మీద ఉండే నా భావం అట్లాంటిది, రామునికి ఉండే సద్భావం అట్లాంటిది. కానీ భావేన అనురక్త అస్మి. భ్రాతరం దేవి తత్వత, ఏదో ఒక సందర్భాన్ని పట్టి కాదమ్మా. అమ్మ రాముడు నాకు హారం ఇచ్చాడు, అమ్మ రాముడు నాకు ఏదో ఒక బహుమతి ఇచ్చాడు అని కాదు. తత్వత, నా గుండెల్లో ఉండే మాట చెప్తున్నా, రాముడంటే నాకు అమితమైన ప్రేమ. కాబట్టి సత్యేన, నిజమా ఇది? నోటి మాటలు అంటున్నావా అంటావా? సత్యేన శపే, సత్యము మీద ఒట్టు. రెండవది
నా ధనస్సు మీద ఒట్టు. సత్యేన ధనుషా చైవ దత్తేన ఇష్టేన తే శతే. ఇప్పటిదాకా నేను ఏదైనా మంచి పనులు చేసి ఉంటే వాటి మీద ఒట్టు, నేను ఏదైనా యాగాలు చేసి ఉంటే వాటి మీద ఒట్టు, నా సత్యం మీద ఒట్టు, నా ధనస్సు మీద ఒట్టు, నేను ఇచ్చిన దానాల మీద ఒట్టు, నేను చేసిన యజ్ఞాల మీద ఒట్టు అని చెప్పాడు లక్ష్మణస్వామి. ఇన్ని ఒట్లు వేసి నాకు రాముణ్ణి విడిచిపెట్టనమ్మా. ఇంకొక మాట చెప్పిన నీకు, దీప్తం అగ్నిం అరణ్యం వా రామ ఇది రామ ప్రవేక్ష్యతి. రాముడు కనుక అడవిలో నిప్పుల్లో దూకవలసి వస్తే, అడవిలోకే వెళ్ళవలసి వస్తే రాముడి కంటే ముందు నేను దూకుతా, రాముడి కంటే ముందు నేను వెళతా. దీప్తమగ్నిమరణ్యం వా యది రామ ప్రవేక్ష్యతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వం అవధారయ. నువ్వు తెలుసుకోమా, రాముడే కనుక నిప్పుల్లో దూకవలసి వస్తే రాముడి కంటే ముందు నిప్పుల్లో దూకేవాడు లక్ష్మణుడు. ఇది రాసి పెట్టుకో, అవధారయ, బాగా జ్ఞాపకం బాగా తెలుసుకో. హరామి వీర్యాత్ దుఃఖంతే తమ సూర్య ఇవోదిత. నీకు కలిగిన దుఃఖమంతా ఒక చీకటి లాంటిదైతే నేను సూర్యుడులా ఉండి నీ దుఃఖాన్నంతా పోగొడతానమ్మా అని కౌశలిని సాంత్వన పరుస్తున్నాడు లక్ష్మణస్వామి. దేవి పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు. నా ప్రతాపం చూద్దుగాని. ఇప్పటిదాకా రాముడి పక్కన ఉండి నా ప్రతాపాన్ని చూసే అవకాశం రాముడికి దొరకల. రాముడు ఉండగా ప్రతాపాన్ని పొందవలసిన అవసరము నాకు లభించల. ఇప్పుడు రాముడికే కష్టం వచ్చింది కాబట్టి నా ప్రతాపాన్ని రాముడు కూడా చూస్తాడు, ఎంత గొప్పవాడినో చూస్తాడు. ఇప్పటిదాకా రాముడికి అవకాశం ఎక్కడుంది? లక్ష్మణస్వామి బాణం వేస్తే నేను ఉన్నా కదరా పెద్దవాడిని అని తనే వేసేవాడు. కానీ లక్ష్మణస్వామి యొక్క ప్రతాపాన్ని చూపించే అవకాశం ఇప్పటిదాకా నాకు లభించలా. ఇప్పుడు నాకు లభించింది. రాఘవశ్చ ఏవ పశ్యతు. రాముడు కూడా నా ప్రతాపాన్ని ఇప్పుడు చూస్తాడు. ఏతత్తు వచనం శ్రుత్వా. ఇంతగా మాట్లాడితే లక్ష్మణస్య మహాత్మనః, లక్ష్మణుడు మహాత్ముడై మాట్లాడాడు. అంటే ఎంత ఒక ఉత్తమమైనటువంటి గుణము కలిగి ఉంటే ఇలా మాట్లాడతారు. ఏం మాట్లాడకుండా కామ్గా ఉండి రాముడు అడవి వెళ్ళిపోతే దులిపేసుకుని భరతుడు వెంట వెళ్ళిపోయి హాయిగా సుఖంగా ఉండవలసిన కొత్తగా పెళ్ళైనటువంటి వాడు అలా ఉండాలి. కానీ రాముడి వెంట అవసరం లేకపోయినా అడవికి వెళ్ళేటట్టుగా ఉండడు కదా. అలాంటి మహాత్ముడు లక్ష్మణస్వామి యొక్క మాటలు విని ఉవాచ రామం కౌసల్య ఉదంతి శోకలాలస. బా లక్ష్మణ, నువ్వు అలాగే ధైర్యంగా ఉండు, ఎలాగే సార్ చెడగొట్టాల్సిందే అనలా కౌసల్య. ఆ లక్ష్మణస్వామి మాటలకి మనసులో ఒక చిన్న విశ్రమం, ఒక విశ్వాసం కలిగి రాముడితో ఉంటుంది. విన్నావా లక్ష్మణుడి మాటలు విన్నావా? యదత్ర అనంతరం కార్యం కురుష్వ యది రోచతే భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శృతం త్వయా. లక్ష్మణుడు మాట్లాడిన మాటల్ని విన్నావా అంది. ఆ లక్ష్మణుడు మాట్లాడిన మాటల్ని మామూలు మాటలా అంటే ధర్మబద్ధమే కదా. ఇవన్నీ నీకు నేను అడవికి వెళ్ళని అవసరము లేదు అని తండ్రికి చెప్పవలసిన మాటలు కదా. ఇప్పుడు నా కోసం నువ్వు చెప్పాలి కదా. తండ్రి మాట అని వెళ్ళిపోతున్నావు, కానీ తండ్రి తప్పుగా మాట్లాడాడు లక్ష్మణస్వామి చెప్తున్నాడు. ఇప్పుడు తల్లినైనా నేను ఉండు అని చెప్తున్నా. తండ్రి మాటకి ఎంత విలువ ఇచ్చావో తల్లి మాటకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం నీ మీద ఉన్నదా లేదా అని తల్లిగా తను ప్రశ్నిస్తోంది. పై మాటల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి విన్నావా జాగ్రత్తగా? తండ్రి మాటకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేని స్థితిలో, సమయంలో నువ్వు ఎవరికి విలువ ఇవ్వాలి? ఏ మాటకి విలువ ఇవ్వాలి? నా మాటకి విలువ ఇవ్వాలి అని చెప్తోంది కౌసల్య. నచ అధర్మ్యం వచశ్రుత్వా సపత్న్యా మమ భాషితం విహాయ శోక సంతప్త గంతుమర్హసి మామితః. ఇలాగ తప్పుగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కైకేయి యొక్క మాట మీద విలువిచ్చి నన్ను విడిచి విడిపోతావా అడవికి అంటే వెళ్ళడానికి ధర్మం ఒప్పుకోదు. రాముడు ధర్మాత్ముడు కదా. ధర్మము అంటే కట్టేసినట్టే రాముని. ఇది ధర్మం కాదు, ఇది ధర్మము అని చెబితే ఆ ధర్మానికి కట్టుబడి ఉంటాడు రాముడు. అంటే రాముణ్ణి కట్టుబడి ఉంచి ఇక్కడే ఉండేటట్లుగా చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నా కూడా ఇవన్నీ తెంపుకుని రాముడు మాట్లాడిన మాటలు విని వాల్మీకి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ తర్వాత మాటల్లో ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడ వాల్మీకి రాముడి గురించి పర్సనల్గా చెప్పిన మాటలు ఉండవు. రాముడు ఏం చెప్పాడో చెప్తాడు. కానీ ఇక్కడ పర్సనల్గా ఈ కావ్యం రాసే వాల్మీకి స్పందించి చెప్పిన మాట ఈ సగలో మనకు కనిపిస్తుంది. అలాగా ధర్మజ్ఞ ఇది ధర్మిష్ఠో ధర్మం చరితుమిచ్చసి. నువ్వు ధర్మజ్ఞుడివి కదా, ధర్మాలన్నీ తెలిసిన వాడివి కదా. అలాగే కదా అందరూ అంటారు ధర్మజ్ఞ ఇది ధర్మిష్ఠ. నీకు ధర్మము ఎందు గనక నిజమైనటువంటి ఊనిక కలిగిన వాడివి అయితే రామా ధర్మం చరితుమిచ్చసి
ధర్మాన్ని ఆచరించాలనుకుంటున్నావా? ధర్మజ్ఞ, ధర్మాలు తెలిసిన వాడివి. ధర్మిష్ఠ, ఆచరించడంలో పూనిక కలిగిన వాడివి, ఊనిక కలిగిన వాడివి. ధర్మం చెరుతుమిచ్చేసి ధర్మాన్ని ఆచరించాలి ఇంకా అనుకునేవాడివి. ఏ రకంగా చూచినా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ధర్మము ఎందే లక్షణము కలిగినటువంటి నీవు రామ శుశ్రూషం మా ఇహస్థ త్వం చర ధర్మం అనుత్తమం. నన్నిక్కడ సేవిస్తూ నా మాట వింటూ నన్ను లాలన చేస్తూ ఇక్కడే ఉండవలసిన ధర్మం నీకున్నదా లేదా అని ప్రశ్నించిందాడు. శుశ్రూషు జననీం పుత్ర స్వగృహే నియతో వసన్ పరేణ తపసా యుక్త కాశ్యపస్తి దివంగత. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి యొక్క కశ్యప మహర్షి యొక్క కుమారులు చాలామంది ఉన్నారు. వారందరిలో కశ్యప ప్రజాపతి పిలిచి వారందరినీ కూడా నువ్వు ఈ పని చేయి, నీకు ఈ ధర్మం చెప్తున్నా, నువ్వు తపస్సునాచరించు, నువ్వు సృష్టిని జరుపు అందరినీ ప్రయత్నం చేస్తే ఒక పిల్లవాడిని తల్లి కోరుకుంది, మరి నా సేవకి ఎవరిని ఉంచవా అంది. అమ్మ నేను ఉంటానమ్మా, నీ సేవలోనే ఉంటానన్న కాశ్యపుడు నీ గుర్తులేడా అంటే తండ్రి ఒక వృత్తి ధర్మాన్ని నువ్వు ఇది చెయ్యాలి అన్నా నీకు ఈ పని అప్పచెప్తున్నా అని అంటే అమ్మ నేను ఈ పని చేయను, అమ్మ సేవలోనే ఉంటానన్న కాశ్యపుడు కథ నీకు తెలియదా అంది. అంటే అలా ఒక తల్లి సేవలోనే చదువు మాని ఇంకా తక్కిన ధర్మాలన్నీ మాని తనకుండేటువంటి ఒక వ్యుత్క్రమాన్ని లేదా తనకుండేటువంటి ఒక ప్రబుద్ధతను కూడా దూరం చేసుకుంది. తనకు పదవిస్తుంటే కాదంటారు ఎవరైనా కొడుకు, నిన్నరా ఈ సామ్రాజ్యానికి అధిపతిని చేస్తున్నా, ఈ పనికి నిన్ను పురమాయిస్తున్నా అంటే నాకు ఏ పని అక్కర్లా, ఏ గౌరవము అక్కర్లా, ఏ బిరుదులు అక్కర్లా, అమ్మ సేవ చేస్తూనే ఉంటానన్న కాశ్యపుని కథ నీకు తెలియదా రామా అని. అంటే నువ్వు రాజ్యం అక్కర్లా వదిలిపెట్టి, సుఖాలు అక్కర్లా వదిలిపెట్టి, గౌరవాలు వద్దనుకుంటున్నావు కదా విడిచిపెట్టి, కానీ తల్లికి సేవ చేయగలిగేటువంటి స్థితి నీకు ఉన్నది కదా. కానీ కాశ్యపుడు మనకు ఆదర్శంగా ఉన్నాడు కదా. ఆ కశ్యప కుమారుణ్ణి అనుసరించలేవా నీవు అంటూ ఒక మహర్షి ఒక కథని గుర్తు చేస్తుంది. ఎక్కడికక్కడ ధర్మాల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు పూర్వాన్ని ఆచరించిన ధర్మాన్ని కూడా చెప్తారు. ధర్మం అంటే ఏమీ అని అడుగుతారు. ధర్మం అంటే శాస్త్రంలో ఉండేదే ధర్మమా, అంతకంటే భిన్నంగా ఉంటుందా ధర్మం అంటే? శాస్త్రంలో ఉండాలి, ఆచరించడానికి వీలై ఉండాలి, ఎవరన్నా ఆచరించి ఉండాలి. ఈ మూడు ఉంటే ధర్మము అని పిలువబడుతుంది. ధర్మంలో ఉన్నది ఒక ఆయన ఆచరించాడు కాబట్టి శిష్టాచారం కూడా ఉన్నది కాబట్టి నువ్వు నన్ను విడిచి వెళ్ళడానికి నువ్వు ఏ ధర్మం చెప్పినా ఆ ధర్మం అధర్మమే అవుతుంది అంటూ కౌసల్య ఒక ధర్మ పద్ధతిలో రాముణ్ణి అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తోంది అని లెక్క. ఆ రకంగా ఇంకా అంటోంది, యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాస్మి అహం. తండ్రిలాగైతే గౌరవిస్తున్నావో తల్లిని అలా గౌరవించవలసిన బాధ్యత నీకు లేదా రామా? త్వాం నాహం అనుజానామి నగంతవ్యమితోవనం. నేను ఒప్పుకోవట్లేదయా, మీ నాన్నగారు ఒప్పుకోవడానికి, నేను ఒప్పుకుంటేనే కదా నువ్వు వెళ్ళాలి, నేను ఒప్పుకోవట్లేదు నువ్వు అడవికి వెళ్ళడానికి అని సూటిగా చెప్పింది. త్వద్వియోగాత్ నమే కార్యం జీవితేన సుఖేన వా త్వయా సహ మమ శ్రేయ తృణానామపి భక్షణం. రెండే దారులు నీకున్నాయి. ఒకటి, నన్ను విడిచి అడవికి వెళ్ళడానికి వీల్లేదు, ఇది ధర్మం. లేదంటావా, నిన్ను విడిచి నేను ఉండడానికి వీల్లేదు, నీ వెనక అనిపిస్తా. రెండింటిలో దేనికో దానికి నువ్వు అంగీకరించవలసినదే అని ఇంత జాగ్రత్తగా మడత వేసి రాముడిని జాగ్రత్తగా కట్టిపడేసినట్లుగా మాట్లాడింది ఆవిడ. త్వద్వియోగాత్, నీ వియోగం వల్ల నేను బతకను, జీవితము నాకు అక్కర్లా, సుఖము నాకు అక్కర్లా, కాబట్టి నిన్ను విడిచి నేను ఉండడం కంటే నీతో ఉండి గడ్డి అలవలు తింటూ బతకడానికైనా నేను సిద్ధంగా ఉంటా. తృణానామపి భక్షణం. అక్కడ ఉండేటువంటి అడవిలో ఉండే గడ్డి తిని బతుకుతాను తప్ప ఇక్కడ ఉండనయా, ఈ సుఖాలు నాకేం అక్కర్లేదు అని కౌసల్యాని. యదిత్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసాం అహం ప్రాయమిహాశిష్యే నహి శిక్ష్యామి జీవితం. అలా కాదంటావా, నువ్వే అడవికి వెళతావా, నన్ను తీసుకుని వెళ్ళవా? అయితే ఇవాళే నీ కళ్ళ ముందు నేను ప్రాయోపవేశం చేస్తా, అంటే సరిపోవడానికి సిద్ధమవుతా. నహి శిక్ష్యామి జీవితం, ఇంకా నా జీవితాన్ని నేను భరించలేనయ్యా. తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోక విశ్రుతం బ్రహ్మహత్యామివ అధర్మాత్ సముద్ర సరితాం పతి. నువ్వు గనక నా మాట కాదని వెళితే నీకు పాపం తగులుతుంది. అధర్మం చేసావు కదా, అధర్మం చేస్తే పాపం కలుగుతుంది కదా, పాపం నీకు అంటుకుంటుందయ్యా. ఎలాంటి పాపం తెలుసునా? బ్రహ్మహత్యాం ఇవ అధర్మాత్. అంటే అధర్మం చేస్తే, అధర్మం చేసినందువల్ల కలిగినటువంటి పాపములలో ఏది పెద్దది?
బ్రహ్మహత్య పెద్దది కదా, బ్రహ్మహత్యంత పాపం కలుగుతుంది. తల్లి పట్ల అపరాధం చేస్తే అది బ్రహ్మహత్యతో సమానము అని కౌశల్య యొక్క నిర్ణయం ఇక్కడ చెప్తుంది. నా పట్ల నువ్వు అపరాధం చేసావనుకో బ్రహ్మహత్య సమానమవుతుంది. కాబట్టి అధర్మాత్ సముద్ర సరితాంపతి, సముద్ర సరితాంపతి, నదులన్నిటికీ కూడా ఏకమూర్తి ఏకకేంద్రంగా ఉండే సముద్రుడు ఏ విధంగా అయితే అధర్మానికి జడిచి ధర్మానికి కట్టుబడి ఏ విధంగా అయితే ప్రవర్తించాడో అంటూ కథ చెప్తుంది. అది పిప్పలాదుడి కథ అని అంటారు వ్యాఖ్యాత. పిప్పలాదుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి, ఆయన అథర్వవేద ప్రవర్తకులలో ఒకడు, పిప్పలాద శాఖ అని అంటారు. పిప్పలాదుడే అథర్వవేదాన్ని పూర్తిగా సాకల్యంగా చెప్పినవాడు. అందులో ఒకసారి అతను కట్టుకున్నటువంటి ఒక ఆశ్రమాన్ని, ఒక దైవ ఆరాధన పద్ధతిని అంతా సముద్రం మింగేస్తే చాలా కోపం వచ్చింది. ఆ సముద్రం మింగేస్తుందా, ఈ సముద్రం మొత్తాన్ని నేను మింగేస్తా, ఒక కృత్యను ప్రయోగించాడు. ఒక కృత్య అంటే ఒక రాక్షసిని ప్రయోగించాడు తనకు ఉండేటువంటి తపశ్శక్తి చేత. ఆ కృత్య సముద్రం మొత్తాన్ని మింగేయడానికి ఉద్యుక్తురాలవుతున్న సమయంలో నేను అధర్మం చేశానని గుర్తించిన సముద్రుడు నన్ను క్షమించమని ఆ పిప్పలాదుని ప్రార్థన చేసి, మరి కృత్యకి ఏం ఆహారంగా ఇస్తామని అడిగాడు పిప్పలాదు. అయితే ఈ బండలన్నీ ఇస్తున్నా, నాలో ఉండే రాళ్లన్నీ కృత్యకి ఆహారముగా స్వీకరించి నన్ను వదిలిపెట్టవా అని అడిగిందయ్యా సముద్రం. నీకు ఈ కథ తెలుసా తెలియదా అని అడిగింది. అందుకని ఇప్పటికి కూడా మనం సముద్ర స్నానానికి వెళితే ఏం చేయాలి? పిప్పలాద సముత్పన్ని అంటూ ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చెప్పి ఒడ్డు మీద ఉండే ఒక రాయిని కొంత ఇసుకని సముద్రంలో వేయాలి. వేస్తే కృత్య అనేటువంటి దోషము మనని అంటకుండా, సముద్రం మనని ఒక కబళించకుండా ఉండేటట్లుగా ఉంటుందని అప్పటిదాకా ధర్మశాస్త్రంలో ఒక నియమాన్ని పెడతారు. ఆ నియమం ఎందుకండి? సముద్రంలో కృత్యలు ఉంటాయా ఇంకా అంటే కృత్యలు ఉండక్కర్లేదయ్యా. సముద్రముని కబళించే శక్తి గల కృత్య పిప్పలాదులు ప్రయోగిస్తే ఇంకా ఇక్కడే ఉన్నది కదా. ఆ కథ నీకు తెలియాలంటే ఎప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళినా ఒడ్డు మీద ఉండే ఒక రాతిని తీసి సముద్రంలో వేసి ఒక కృత్య నీకు ఇది ఆహారంగా స్వీకరించి సముద్రాన్ని నన్ను విడిచిపెట్టవా అని ప్రార్థన చేసి సముద్ర స్నానం చేయాలి. ఇది నియమం. ఆ నియమాన్ని గుర్తు చేస్తున్నట్లుగా అంటుంది సముద్ర సరితాంపతి. ఎలాగైతే సముద్రుడు అధర్మానికి భయపడి ధర్మానికి కట్టుబడి ప్రవర్తించాడో అలా నువ్వు చేయలేవా, అలా నువ్వు ఉండలేవా అని అడిగింది. అడిగి విలపంతి తథా దీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మ వచనం ధర్మ సంహితం. చాలా బాధపడుతూ ఉండేటువంటి ధర్మ సంహితమైన వచనములు వాల్మీకి చెప్పిన మాట. కౌసల్య మాట్లాడిన మాటల్లో అధర్మమేమీ లేదు. ఏదో కేవలం పుత్రవాత్సల్యం చేత ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు కారు వీళ్ళెవరూ కూడా. మనకేదో కష్టం వస్తే ఆ ధర్మమా అధర్మా దేవుడా గివుడా విలువలు పెట్టేరా అని అంటావే, అలాంటి వాళ్ళు కాదు వీళ్ళెవరూ కూడా. వీళ్ళంతా మాట్లాడిన మాట ధర్మ సంహితం వచనం శ్రుత్వ, అంటే ధర్మ సంహితమైనటువంటి వచనములు విన్నటువంటి రామచంద్ర ప్రభువు ధర్మాత్మ, ఇంకా ధర్మాన్ని తెలిసినవాడు కదా ఆయన మాట్లాడుతున్నాడు. విలపంతి నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. అమ్మ, తండ్రి గారి మాటను అతిక్రమించే శక్తి నాకు లేదమ్మా. తండ్రి మాటను నేను జవదాటను. ముందు మాట మాట్లాడి ప్రసాదయే త్వాం శిరస గంతుమిచ్చామి అహం వనం. ఇంతకుమించి నేనేం మాట్లాడలేదు. నువ్వు చెప్పినవి ధర్మాలే కావచ్చు, కానీ పెద్ద ధర్మం, పెనుధర్మం ఒకటి ఉన్నది. తండ్రి మాట అనే ఒక పెనుధర్మం ఉన్నది. వినవలసినటువంటి అంటే వృత్తములో కనుక ఎవరి మాటలు ఎలా వినాలి అనే లెక్కలో ముందు తండ్రి మాట, తర్వాత తల్లి మాట, తర్వాత గురువు యొక్క వచనాన్ని వినాలి. గురువు ఏదైనా వచనం చెప్పినా తల్లి యొక్క అనుమతి తీసుకోవాలి. గురువుగారు కనుక నీకు నా తర్వాత పీఠాధిపత్యం ఇస్తున్నానురా అంటే వల్ల కాదు. గురువంతవాడు చెప్పినా మళ్ళీ తల్లి అంగీకరించాలి. ఈ స్థితి మేము గమనించాము దగ్గర. చిన్నజీవి స్వామి వారు మాతో పాటు అక్కడ అధ్యయనం చేసే సమయంలో పెద్దజీవి స్వామి పరమపదించిన సమయంలో వీరికి పీఠాధిపత్యం ఇవ్వాలి అని సంకల్పించారు గోపాలాచార్య స్వామి. అప్పుడు వారిని ఒప్పించడం కోసం, అంటే ఒప్పించడం వారికి తెలీదు నేను పీఠాధిపతిని అవుతానని వారికి తెలియదు, వారే పీఠాధిపతి అవుతారని తల్లికి తెలియదు, ఎవరికి ఊహించని ఘటన. అలాంటి సమయంలో పెద్దలంతా చుట్టూ కూర్చుని ధర్మాలు మాట్లాడారు. అలాంటి పెద్దల్లో మా నాన్నగారు అంటే వారి మధ్యలో కూర్చోబెట్టి తల్లిగారిని కూర్చోబెట్టి అందరూ మాట్లాడుతున్నారు. నిజానికైతే గురువుగారు గోపాలాచార్య స్వామి వారు నీవే పీఠాధిపతివి, మాట్లాడడానికి వీల్లేదు అనొచ్చు కదా. అనడానికి వీల్లేదు. ఎవరి అనుమతి కావాలి? తల్లి అనుమతి కావాలి.
తల్లి అనుమతి తీసుకునే కొడుకు పరివ్రాజనం చేయాలి, తండ్రి అనుమతి అక్కర్లా. కానీ ఒక ధర్మాన్ని పాటించాలన్నా, ఒక వృత్తిని అవలంబించాలన్నా తండ్రి అనుమతి కావాలి, తల్లి అనుమతి అక్కర్లా. ఇది పెనుధర్మం. కానీ తండ్రి మాట తల్లి మాట రెండు గనక దెబ్బలాటకి ఒక స్థితిలో ఏర్పడితే శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరీయసి. శృతి స్మృతి రెండు సమానంగా ఎప్పుడు ఉంటాయి. ఒకప్పుడు గనక శృతి చెప్పిన దానికంటే భిన్నంగా స్మృతివాక్యం ఉన్నట్టయితే, స్మృతివాక్యము శృతిని గనక విరోధించినట్లయితే స్మృతిని పక్కన పెట్టి శృతిని అనుసరించాలని ధర్మం ఉన్నదమ్మా. కాబట్టి తల్లి తండ్రి మాటలు గనక రెండు గనక క్లాష్ గనక ఏర్పడితే, అది గనక పరివ్రాజనానికి సంబంధించకుండా ధర్మానికి రాజధర్మానికి కట్టుబడి ఉంటే గనక అమ్మ నీ మాట కంటే తండ్రి మాటనే నేను పాటించవలసి ఉంటుంది. ఇది పెనుధర్మం. ఇవన్నీ మామూలు సాధారణ ధర్మాలు. రాముడు చెప్పింది ధర్మ సూక్ష్మం అని అంటారు. కానీ ఇంతగా చెప్పి ఆవిడకి మనసు కష్టం కలిగించవలసినటువంటి స్థితిలో కాకుండా రాముడు అన్నాడు ఆ మాట చాలా తేలికగా, నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. మా తండ్రి మాటను జవదాటే శక్తి నాకు లేదమ్మా అని. అంటే అర్థం, ధర్మాత్ముడైన రాముడు ఇలా అన్నాడంటే అందులో పెనుధర్మం ఉన్నదని గుర్తించాలి. కానీ కౌశల్యకి అర్థమైంది. కాబట్టి నేనేం చేస్తాను తెలిసిన, ప్రసాదయే త్వ, నిన్ను బతిమిలాడుకుంటున్నాను, నీ కాళ్ళ మీద పడతా, నిన్ను బతిమిలాడుకుంటున్నానమ్మా. గంతుమిచ్చామి, వెళ్ళాలనుకుంటున్నానమ్మా, నువ్వు ఒప్పుకొని వెళ్ళు అంటే చాలమ్మా, నాకు నువ్వు ఆ మాట అనాలి అని. ఋషినాచ పితుర్వాక్యం కుర్వత వ్రతచారిణ గౌర్హత జానతా ధర్మం కండునాపి విపశ్చిత. ఒకసారి తండ్రి చెప్పితే తల్లికి ఇష్టమైనటువంటి ఆవుని కూడా చంపవలసినటువంటి స్థితి ఏర్పడిందమ్మా ఒకనాడు కండు మహర్షికి. అది వేరే కథ. కండు మహర్షిని పిలిచి, ఓ ఆవుని నువ్వు సంహరించవలసి ఉన్నది అని చెప్పాడు. తండ్రి చెప్పాడు కాబట్టి అది తప్ప ఒప్ప ఆచరించకుండా చెప్పిన తండ్రి ధర్మాత్ముడు కాబట్టి వెళ్ళి కండు మహర్షి ఆవుని చంపి మళ్ళీ ఆవును బతికించేటట్టుగా ప్రార్థన చేసిన కథ నీకు తెలుసు కదమ్మా. తండ్రి మాట వినవలసినటువంటి అగత్యం ఉన్నది. కండు మహర్షి కథ చెప్పి, నువ్వు ఒక్క కథ చెప్పావు కదా, నేను 3 కథలు చెప్తాను నీకు అంటూ రాముడు వరుసగా 3 కథలు చెప్తున్నాడు. ఆవిడ కశ్యప కుమారుని యొక్క కథ చెప్పి నువ్వు తల్లి మాట వినాలి అంది. తండ్రి మాట వినాలి అన్నదానికి 3 కథలు చెప్తున్నాడు. ఒకటి కండు మహర్షి కథ చెప్పాడు. తరువాత అస్మాకంచ కులే పూర్వం సగరజ్య ఆజ్ఞయా పితు ఖనద్భిస్సాగరైర్భూమిం అవాప్తు సుమహాన్వద. తల్లిలాంటి భూమిని తవ్వి కదా సగరపుత్రులంతా సముద్రాన్ని ఏర్పరిచారు. అది ఎవరి మాట వల్ల? తండ్రి మాట వల్ల. పుత్రాహ ఖనతవో పృథ్వీం అని చెప్పాడే, మీరంతా కూడా భూమిని చీల్చి పారేయండి. నేను నా మాటగా భూమిని చీల్చి మరి ఆ యాగాశ్వాన్ని పట్రావాలని చెబితే తండ్రి మాటకి విలువనిచ్చి తండ్రి యొక్క మాటకి వినాలనే ధర్మానికి కట్టుబడి సగరపుత్రులంతా సముద్రాన్ని భూమిని అంతా ఎంత కష్టపడి తవ్వారు, ఎంత కష్టం కలిగి ఉంటుంది. ఆ తవ్వడంలో భూమి ఎంత బాధపడి ఉంటుంది, భూమిలో ఉండే జీవులు ఎన్ని చనిపోయి ఉంటాయి. అయినా సరే తండ్రి మాట విలువిచ్చారా లేదా? కండు మహర్షిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, సగరాత్మజులను నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమ్మా. ఇంకో కథ చెప్తా. జామదగ్నేన రామేణ రేణుక జననీ స్వయం కృత పరశునా అరణ్యే పితుర్వచనకారిణ. తండ్రి చెప్పాడని, చిన్న తప్పిదం చేసిందని తల్లిని నువ్వు తల్లి యొక్క శిరఃఖండన చెయ్యాలి అని చెబితే తండ్రి మాటకు కట్టుబడి రేణుక యొక్క శిరస్సు ఖండించి మళ్ళీ రేణుకును బతికించుకున్నాడు కదా పరశురాముడు. ఆ రాముడి పేరు కదా నాకు పెట్టారు మీరు, రామ అనే పేరు పెట్టారు కదా. ఆ రాముడి కథ విన్నా తండ్రి మాటకి ఎంత విలువనిచ్చాడో తెలుసు కదా. కండు మహర్షి కథ విను, సగరాత్మజుల కథ విను, పరశురాముని కథ తెలుసుకోమ్మా. తండ్రి మాటకి నేను కట్టుబడి ఉండవలసిన అవసరం ఉన్నది. నీకు కష్టం కలిగినా సరే, అది మాట. తల్లికి కష్టం కలిగినా సరే తండ్రి మాట పాటించవలసినటువంటి స్థితి నాకు ఏర్పడిందమ్మా అని చెప్పి, ఏతైశ్చ అన్యైశ్చ బహుభిః దేవి. ఈ 3 కారణాలు కాదమ్మా, చాలా ధర్మాలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే నిగ్గా మనకు మనసు కష్టం కలిగించవలసినటువంటి స్థితి కాదు. కాబట్టి దేవసమై కృతం, వాళ్ళంతా మూర్ఖులో తండ్రి మాటకు విలువిచ్చి ధర్మాలు పాటించిన వారు కాదు. వారంతా దేవసములు. వాళ్ళంతా ధర్మాలు బాగా తెలిసిన వాళ్ళై ఉండి కూడా ఎంతోమంది తండ్రి మాటకు విలువనిచ్చి ఇలాంటి పనులు చేశారమ్మా. తప్పదమ్మా, నువ్వు భరించవలసి ఉంటుంది, నేను అడవికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా చెప్పు,
పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితం. తండ్రి గారి మాటను బలహీనపరచడం నాకు ఇష్టం లేదమ్మా. తండ్రి మాటకు బలం చేకూరుస్తారు. నేను ఖచ్చితంగా తండ్రి గారికి హితాన్ని సమకూర్చేవాడిని. నేను వెళ్ళక తప్పదు. ఒకవేళ తండ్రికి అది అహితమైనప్పటికీ కూడా తప్పదమ్మా ఇప్పుడు కదా. అలాంటి స్థితి ఏర్పడింది. నా కళ్ళు ఏతన్మమ ఏకేన క్రియతే పితృశాసనం ఏతైరపి కృతం దేవి ఏమయా తవ కీర్తితాః. ఇన్ని ధర్మాలు జాగ్రత్తగా ఆలోచించి అమ్మా ఈ నిర్ణయం తీసుకున్నాను నేను. కాబట్టి ఏ మయా తవ కీర్తితాః, నీవేమైతే నీకు నేను చెప్పానో అవన్నీ ధర్మాలే. ఇవన్నీ కూడా పాటించవలసిన ధర్మాలు. కాబట్టి నాహం ధర్మం అపూర్వంతే ప్రతికూలం ప్రవర్తయే. రాముని యొక్క మాట. నేను ధర్మానికి ఎప్పుడూ ప్రతికూలంగా ప్రవర్తించనమ్మా. ఎప్పుడూ ధర్మబద్ధంగానే ప్రవర్తిస్తా. ఇప్పటిదాకా ప్రవర్తించలా, ఇకపైన ప్రవర్తించను. అపూర్వం మే ప్రతికూలం ప్రవర్తయే. ఇప్పటిదాకా ప్రవర్తించలా, ఇకపైన ప్రవర్తించను. నేనే పని చేసినా ధర్మయుక్తంగానే పాటిస్తాను తప్ప ధర్మానికి వ్యతిరేకంగా చేసేవాడిని కాను. పూర్వై అయం అభిప్రేతః గతో మార్గోనుగమ్యతే. పోనీ ఇది నేను నిర్ణయించుకున్నానంటే కాదమ్మా. నాకంటే పెద్దలు ఎంతోమంది తండ్రి మాటకు కట్టుబడి ఉన్నవాడు ఎంతోమంది ఉన్నారమ్మా. ఆ పెద్దల యొక్క గమనాన్ని వారి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాను తప్ప, అనుగమనం చేస్తున్నాను తప్ప నేను కొత్తగా సాధించే ధర్మం కాదు ఇది. తదేతత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథ. ఏతత్తు ఇన్ని పక్కన పెట్టేయమ్మా. ఇవన్నీ పక్కన పెట్టే. నేను ఈ పని చేయవలసి ఉన్నది. క్రియతే భువి నాన్యథ. ఇప్పుడు ఏ స్థితిలో కూడా నేను అడవికి వెళ్ళకుండా ఇక్కడ ఉండవలసినటువంటి ఒక అవకాశం, ధర్మావకాశం నాకు లేనే లేదు అని చెప్పి పితురుహి వచనం కుర్వన్ నకశ్చిన్నామహీయతే. తండ్రి యొక్క మాటకి విలువ తగ్గకుండా తండ్రి చెప్పిన మాటని పాటిస్తున్నవాడని నేను వెళ్ళి తీరుతా. తామేవం ఉక్త్వా జననీ లక్ష్మణం పునరబ్రవీత్. తల్లి ముందు మాట్లాడింది, తర్వాత లక్ష్మణస్వామి మాట్లాడాడు, లక్ష్మణుడు మాట్లాడాడు. ఇక్కడ ముందు తల్లికి సమాధానం చెప్పాడు. తల్లిని జాగ్రత్తగా ధర్మానుకూలం చేశాడు. లక్ష్మణుడికి చెప్పాలి. లక్ష్మణుడు ఎన్ని మాట్లాడాడు? తండ్రిని చంపేద్దాం, అదే కట్టేద్దాం, ఎవడొస్తాడో అడ్డు చూద్దాం, భరతుడెవడు, తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఇలా మాట్లాడాడు కదా. లక్ష్మణస్వామి కూడా గుణపాఠం చెప్పాలి. చెప్పే సందర్భం లక్ష్మణుడిని బాగా గట్టిగా మందలించిన సందర్భం కాదు. లక్ష్మణుడి గుండెలకు తగిలేటట్లుగా మాట్లాడాలి. ఇలా మాట్లాడతాడు ఇక్కడ రాముడు. తవ లక్ష్మణ జానామి మమ స్నేహం అనుత్తమం. లక్ష్మణ, నువ్వు చాలా మాట్లాడావు. నీకు నా మీద ఉండే ప్రేమ నాకు తెలియందా ఏమి? ఎంత ప్రేమ నా మీద నీకు, ఎంత గౌరవం నా మీద నీకు. విక్రమం చేయవ, నీ పరాక్రమం కూడా నాకు తెలుసు. రాముడికి ఇంకా తెలియదు, ఇప్పటిదాకా నేను ప్రకటించలేదు, రాముడు కూడా చూస్తానన్నావే, నీ విక్రమం నాకు తెలుసయ్యా. కాబట్టి సత్వంచ, నీ గుణము నాకు తెలుసు. నీ యొక్క గుణం ఏదో కూడా నాకు తెలుసు. తేజస్య సుదురాసదం. నిజంగా నీవు అనుకున్నట్లుగా కనుక ధర్మమో అధర్మమో పట్టించుకోకుండా ధనస్సు పట్టుకుని అందరినీ లేపడానికి సిద్ధంగా, అందరినీ చంపేయడానికి సిద్ధపడుతుంటే నిన్నెవరూ ఆపలేరన్న తేజస్సు కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వన్నీ చేయగలవు. కానీ మమ మాతు మహద్దుఃఖం అతులం శుభలక్షణ అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ సమస్య చ. ఎలా మాట్లాడావు తెలుసునా? మమ మాతు మహద్దుఃఖం అతులం శుభలక్షణ. నా తల్లి బాధపడుతుంటే, కౌసల్య బాధపడుతుంటే ఆ బాధని ఓర్వలేక నువ్వు చాలా మాట్లాడేసావు కదా. అభిప్రాయం అవిజ్ఞాయ, ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా కౌసల్య యొక్క అభిప్రాయమును సరిగ్గా తెలుసుకోవాలా. నా యొక్క అభిప్రాయాన్ని సరిగ్గా నువ్వు అంచనా వేయలేకపోయావే. ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఎవరున్నారు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరి ముందు ధర్మం చెప్పవలసి వస్తుందో తెలియద్దా నీకు అంటూ తమ్ముణ్ణి మర్యాదగా మందలిస్తున్నాడు, జాగ్రత్తగా మందలిస్తున్నాడు. కాబట్టి అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ. సత్యమునకు ఉండే విధానము నీకు తెలియదా, శమమునకు ఉండే విధానము తెలియదు. అంటే కౌసల్య ఇన్ని వ్రతాలు చేసింది కాబట్టి మనం వెళ్ళిపోదాం ధర్మాన్ని తప్పి. అక్కడ ఏ నియమాన్ని పాటించాలో ఆ నియమాన్ని పాటించలేకపోయావు. సత్యస్య చ శమస్య చ. తండ్రి మాటకు ఉండే సత్యం మీద నీకు సరైన అభిప్రాయం కలగల. తల్లి ఇప్పటిదాకా నోచింది కాబట్టి ఇలా పాటిద్దాం అనుకుంటావా? అది శమస్య చ అభిప్రాయం అవిజ్ఞానం. నీకు పూర్తిగా విషయం ధర్మ సూక్ష్మం నీకు అర్థం కాలేదు లక్ష్మణ అని చెప్పాడు. చెప్పి అంటున్నాడు ఆయన, ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం
ధర్మ సంస్థితమేతచ్చ పితుర్వచనముత్తమం. ధర్మం చాలా గొప్పది లక్ష్మణ, అది పరమహాలోకే, దాని ఎందే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. ధర్మమును ఆశ్రయించే లోకం బతకవలసి ఉన్నది, బతుకుతున్నది. వాడి పితుర్వచనముత్తమం, తండ్రి మాట కూడా అంత ధర్మభూయిష్టమైనది అంటూ రాముడు తన ప్రసంగాన్ని చెప్పబోతున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తాడో రేపటి రోజు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తుభ ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధత లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషానిందీవరస్యామో హృదయస్థో జనార్దన కాలే వర్షుతపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షుతవాసవ శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.